ఎపిసోడ్ 141 ట్యూషన్ టీచర్. సితారకు చదువుకోవడంలో పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా భరత్ కోసం చదువుతాను అని చెప్పింది. ఏ చిన్న పిల్లలకి చదువుకోవాలని ఉంటుంది? అయితే సితారకు ట్యూషన్ చెప్పడం కోసం చిత్ర ఫ్రెండ్ జోషిత ఇంటర్వ్యూకి రాబోతుంది. జోషిత చిత్ర వాళ్ల కాలేజ్ టాపర్. చదువులోనే కాకుండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో, పెయింటింగ్, డ్రాయింగ్లో జోషితకు మంచి పట్టుంది. జోషిత వాళ్ళ ఫ్యామిలీ బాగా రిచ్ కాకపోయినా జోషితను చదివించటానికి పెద్దగా ఇబ్బంది పడని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జోషిత కాలేజ్లో చాలా సైలెంట్గా ఉంటుంది. చిత్రకి బాగా క్లోజ్ ఫ్రెండ్. అయితే కాలేజ్ జాయిన్ అయిన 2 సంవత్సరాలు జోషిత అభిలాష్ అనే ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది. కానీ అభిలాష్ బిహేవియర్ పెద్దగా నచ్చక జోషిత అతనితో బ్రేకప్ చేసుకుంది. అభిలాష్ చాలా పొసెసివ్ కుర్రాడు. జోషిత ఎవ్వరితో మాట్లాడకూడదు, ఎప్పుడూ తనతోనే ఉండాలి అని చెప్పి ఎప్పుడూ జోషితను అనుమానిస్తూ ఉండేవాడు. జోషిత వేరే అమ్మాయిలతో మాట్లాడినా అతనికి నచ్చేది కాదు. జోషిత ఫోన్ని హ్యాక్ చేసి జోషితకొచ్చే మెసేజ్లన్నీ చదివేవాడు. ఇవన్నీ జోషితకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా చాలా కాలం భరించింది. అతనికి ప్రేమ కన్నా ఎక్కువ వ్యామోహం అని తనకు తెలిసిన తర్వాత అతనికి దూరంగా ఉండటం మొదలుపెట్టింది. కాని ఒకరోజు జోషిత సబ్జెక్ట్ విషయంలో ఏదో డౌట్ ఉండి తన క్లాస్మేట్ ఒక అబ్బాయితో మాట్లాడుతున్నందుకు ఆమెతో అభిలాష్ 15 రోజులు గొడవ పడ్డాడు. గొడవ పడుతున్నప్పుడు తన తప్పు లేకుండానే జోషితను చాలా మాటలన్నాడు. ఆమె ఎంత చెప్పినా వెనకపోవటంతో అభిలాష్ వైఖరి ఇంక మారదని అర్థమయ్యి జోషిత అతనికి బ్రేకప్ చెప్పేసింది. వాళ్ళిద్దరూ విడిపోయినప్పటికీ అభిలాష్ ఆమెను ఇంకా అనుమానిస్తూ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసుకుంటూనే ఉన్నాడు. జోషిత ఫోన్ను హ్యాక్ చేసి ఇప్పటికీ తను ఏం చేస్తుందో చూస్తూనే ఉంటాడు. జోషితకు చిత్ర ఒక పార్ట్ టైం జాబ్ చూసిందని అతనికి తెలిసింది. కాని అతనికి జోషిత వేరే వాళ్ళింట్లో ట్యూటర్గా పనిచేయటం ఇష్టం లేదు. దాంతో జోషితకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. జోషిత, నేను నీతో మాట్లాడాలి అని మెసేజ్ పంపించాడు. ఏంటి, ఏం మాట్లాడాలి అని జోషిత అడిగింది. మనం ఒకసారి బయట కలుద్దామా, కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అడిగాడు. నేను ఎక్కడికి రాను, ఏదన్నా ఉంటే మెసేజ్లో చెప్పు, లేదంటే లేదు అని జోషిత గట్టిగా చెప్పేసింది. జోషిత, నీక చిత్ర ట్యూటర్గా పార్ట్ టైం జాబ్ చూసింది అని నాకు తెలుసు. తన బాయ్ ఫ్రెండ్ జయంత్ వాళ్ళ ఇంటి దగ్గర నువ్వు పనిచేయాలి. ఈ రోజుల్లో తెలియని వాళ్ల దగ్గర, అది కూడా వేరే మగాడిని అస్సలు నమ్మలేవు. నువ్వు ఈ పార్ట్ టైం ఉద్యోగం చేయటం నాకు అస్సలిష్టం లేదు అని మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చూసి జోషితకు పిచ్చి కోపమొచ్చి, అసలు నీకు నాకు బ్రేకప్ అయిపోయింది, నీకు నా విషయాలు అనవసరం, నీ మైండ్ మంచిది కాదు కనుక బయట ఉన్నవాళ్లందరూ కూడా మంచోళ్లు కాదు అని నువ్వు అనుకుంటున్నావు. దయచేసి నా జీవితంలోకి రావద్దు, నా పనేదో నేను చూసుకుంటాను, ఇంక నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్పి తనని బ్లాక్ చేసింది. జోషిత మాట వినేలాగా లేదని అభిలాష్కు అర్థమయ్యి ఏదో ఒకటి చేసి ఆమెను ఆపాలి అనుకున్నాడు. అభిలాష్ కూడా రిచ్ ఫ్యామిలీ నుంచొచ్చిన వ్యక్తి. వాళ్ల నాన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. అందులో జోషితకు ఉద్యోగం ఇప్పిస్తే తనే ఆగుతుంది అని అనుకున్నాడు. తర్వాత రోజు జోషిత ఇంటర్వ్యూకి వెళ్తుందని తెలిసి అక్కడ్నుంచి జోషితని వెనక్కి తీసుకురావాలని అభిలాష్ అనుకున్నాడు. వాళ్ల నాన్నకు ఫోన్ చేసి, నాన్నా, నాకు రేపు మీ జాగ్వర్ కార్ కావాలి, రేపు నా ఫ్రెండ్కి మన ఆఫీస్ చూపిస్తాను అని అడిగాడు. ఏంట్రా, అమ్మాయిల ముందు షో చేయడానికి ఈ ప్లాన్స్ అన్నీ వేస్తున్నావా అని వాళ్ల నాన్న అడగగానే, అది కాదు నాన్నా, నాకు తెలిసిన ఒక టాలెంటెడ్ అమ్మాయి ఉంది, అలాంటి అమ్మాయిని మన కంపెనీలో జాయిన్ చేసుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పాడు. సరే, రేపు కార్ తీసుకెళ్ళు అని వాళ్ల నాన్న చెప్పాడు. తర్వాత రోజు కాలేజ్ హాస్టల్ బయట క్యాబ్ కోసం జోషిత వెయిట్ చేస్తుంది. జోషితను ఐలాండ్కి తీసుకురావడానికి హెలికాప్టర్ పంపించాలి అని భరత్ అనుకున్నాడు. కాని పార్టీకొచ్చిన సినిమా టీంలో కొందరికి అర్జెంట్ పనుండటంతో హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు. జోషితను తీసుకురావడానికి ధన్యను భరత్ పురమాయించాడు. తనని పికప్ చేసుకునేవాళ్లు ఇంకా రాలేదని జోషిత వెయిట్ చేస్తూ ఉంది. ఈలోపు అక్కడికి అభిలాష్ తన జాగ్వర్ కారులో వచ్చి జోషిత పక్కన ఆపాడు. కారు నుంచి బయటకు దిగి జోషిత దగ్గరకు వెళ్లి, జోషిత, చిత్ర ఎవరో రిచ్ ఫ్యామిలీ దగ్గర నీకు జాబ్ చూశాను అని అనుకుంటుంది. కాని వాళ్ళు ఎవరైనా సరే నాకన్నా రిచ్ కాదు. నువ్వు నాతో పాటు మా ఆఫీస్కి రా అని జోషితను అడిగాడు. జోషిత కోపంగా చూస్తూ, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా అభిలాష్, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నేను రానని చెప్పాను కదా అని అరిచింది. అది కాదు జోషిత, నేను చెప్పేది విను,
బయట అబ్బాయిల దగ్గర నువ్వు ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ వేరే అబ్బాయిల దగ్గర నిన్ను చూడ్డం నాకిష్టం లేదు అని అభిలాష్ చెప్పాడు. చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆడ మగ అన్న తేడా తప్ప నీకింకేమీ కనిపించటం లేదా? నాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి. నాకు ఏది మంచో ఏది చెడో నేను డెసిషన్ తీసుకోగలను. నువ్వు నేను విడిపోయిన తర్వాత నీకు నాకు ఏంటి సంబంధం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని జోషిత మళ్లీ చెప్పింది. చెప్తే వినేలాగా లేదని అభిలాష్కి అర్థమయ్యి జోషిత చేయి పట్టుకుని కార్ దగ్గరకు లాగాడు. అప్పటికి ధన్య అక్కడికొచ్చి జోషిత కోసం వెయిట్ చేస్తూ ఉంది. చిత్ర తనకి షేర్ చేసిన ఫోటోలో ఉన్న అమ్మాయి కోసం హాస్టల్ బయట ధన్య వెతుకుతూ ఉంది. అభిలాష్ ఆ అమ్మాయి చేతిని పట్టుకుని లాగటం, దాన్ని చూసి వెంటనే జోషిత దగ్గరకొచ్చింది ధన్య. మీ పేరు జోషితయేనా అని ఆమె దగ్గరికెళ్లి ధన్య అడిగింది. అవును, నేనే జోషిత. చిత్ర చెప్పిన అమ్మాయి మీరేనా అని జోషిత అడిగింది. అవును, నేనే. అయితే మరి వెళ్దామా అని ధన్య జోషితనడిగింది. నువ్వెవరమ్మా పానకంలో పొడకలాగా? ఇక్కడ మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి నీ గొడవేంటి? నువ్వేనా పార్ట్ టైం జాబ్ ఇస్తానని చెప్పింది అని కోపంగా అభిలాష్ అడిగాడు. ఇతనెవరు? ప్రాబ్లం ఏంటి అని ధన్య అభిలాష్ చెప్పింది ఏం పట్టించుకోకుండా జోషితనడిగింది. అతను వాళ్ల కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ ఇస్తాను అంటున్నాడు, కానీ నాకందులో జాబ్ చేయడం ఇష్టం లేదు అని జోషిత చెప్పింది. ఇంకేంటి, మ్యాటర్ అర్థమైంది కదా, ఇక్కడి నుంచి వెళ్ళు అని జోషితను తీసుకుని ధన్య కారు వైపుకు నడిచింది. జోషిత చేయి పట్టుకుని ఆపుతూ, ఓ జోషిత, నువ్వు మా కంపెనీలో ఉద్యోగం చేస్తే నీకు 20,000 శాలరీ ఇస్తాను అని అభిలాష్ చెప్పాడు. నాకొద్దు అని జోషిత సీరియస్గా చెప్పింది. కావాలంటే 30,000 ఇస్తాను, నాతో పాటుగా రా అని అభిలాష్ మళ్లీ అడిగాడు. తనని ఒక డబ్బు కమ్ముడుపోయే అమ్మాయిలాగా చూస్తున్నారని జోషితకు అర్థమయ్యి చాలా కోపమొచ్చి అభిలాష్ను లాగి చంప మీద కొట్టి వెంటనే ధన్య కారులోకెక్కి కూర్చుంది. జోషిత కొడుతుందని అభిలాష్ అస్సలు ఊహించలేదు. జోషితకు తనని తీసుకెళ్లడానికొచ్చిన ధన్యకు తన పవరేంటో చూపించాలి అని అనుకున్నాడు. వెంటనే అభిలాష్ కారెక్కి ధన్య వాళ్ళ కార్ని క్రాస్ చేయమని తన డ్రైవర్కి చెప్పాడు. ధన్య హేమంత్ వాళ్ళ హోటల్లోకి కార్ పోనిచ్చింది. హోటల్కి సంబంధించిన కార్ కాబట్టి అది పెద్ద రిచ్ కార్ కాదు. అది హోటల్లోని కస్టమర్స్ను ఊర్లో తిప్పడానికి ఉపయోగించే కార్. ఆ కార్ని చూసి అభిలాష్ జోషితకు ఉద్యోగమిచ్చేవాళ్లు తన స్థాయి కంటే తక్కువ వాళ్లు అని అనుకున్నాడు. దాంతో ఎలాగైనా తన పవర్ చూపించాలని ధన్యని ఫాలో అవుతూ ఉన్నాడు. ధన్య వచ్చిన కార్ని తిరిగిచ్చేయడానికి హేమంత్ వాళ్ళ హోటల్ దగ్గరకొచ్చారు. వెనకాలే ఫాలో అవుతున్న అభిలాష్ ఆ హోటల్ దగ్గర ఆపడం చూసి, అంటే హేమంత్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేయాలి అనుకుంటుందా? హేమంత్ జోలికి నేను అస్సలు వెళ్ళలేను అని మనసులో కంగారు పడుతూ అనుకున్నాడు. తర్వాత కార్ హోటల్ దగ్గర తిరిగిచ్చేయటం చూసి, వీళ్ళు ఈ కార్ని ఇక్కడ రెంట్కి తీసుకున్నారా? నేనింకా ఈ హోటల్లోనే జాబ్ అని భయపడ్డాను అని అనుకుంటూ అభిలాష్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హోటల్ దగ్గర నుంచి సీపోర్ట్ దగ్గరకొచ్చి ధన్యవాళ్లు షిప్ దగ్గరికి వెళ్లారు. వైజాగ్లోనే ఏదైనా ఒక చోటుకి తీసుకెళ్తారు అనుకుంటే షిప్ ఎక్కమంటున్నారేంటి అని జోషిత ఆశ్చర్యపోయింది. వెంటనే ధన్యని, మేడం, మనం ఎక్కడికెళ్తున్నాం? నిన్ను ట్యూషన్ చెప్పాల్సింది వైజాగ్లోనే కదా అని అడిగింది. లేదు, మీరు ట్యూషన్ చెప్పాల్సింది వైజాగ్లో కాదు. మా బాస్కి ఇక్కడ దగ్గరలోనే ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. మీరు కూడా అక్కడే ఉండి ట్యూషన్ చెప్పాలి అని ధన్య చెప్పటంతో జోషిత ఆలోచనల్లో పడింది. మేడం, నా కాలేజ్ వైజాగ్లో ఉంది. నేను అక్కడ్నుంచి ఇక్కడికి రావాలంటే చాలా టైం పడుతుంది అని జోషిత ఆలోచించే విషయం ధన్యతో చెప్పింది. అయినా మీరు ట్యూషన్ చెప్పేది సమ్మర్ వెకేషన్లోనే కదా, ఇంకా కాలేజ్కి రావాల్సిన అవసరమేముంది అని ధన్య అడిగింది. అది కాదు మేడం, నాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే నేను కాలేజ్కి రావాల్సి ఉంటుంది అని జోషిత చెప్పింది. ముందు నన్ను మేడం అని పిలవకండి, నా పేరు ధన్య, ధన్య అని పిలవచ్చు. నీకు ఎగ్జామ్స్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. నువ్వెప్పుడు బయటికి రావాలన్నా నాతో చెప్పు, నేను నిన్ను షిప్లో తీసుకొస్తాను. ఏదన్నా అర్జెంట్ ఉంటే హెలికాప్టర్లో రావచ్చు అని ధన్య చెప్పింది. నేను వింటున్నది చూసేది నిజమేనా అని అనుకుంటూ జోషిత ఆశ్చర్యపోయింది. జయంత్ వాళ్ల ఫ్రెండ్ అంటే రిచ్ అయి ఉంటాడని అనుకుంది, కానీ ఇంత రిచ్ పర్సన్ అని జోషిత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకో పక్క ఇదంతా చూస్తున్న అభిలాష్కు మైండ్ పోయింది.
షిప్ అంటే ఏదో చిన్నదనుకున్నాడు కాని 200 మీటర్ల పొడవున్నది వైజాగ్లో ఇప్పటి వరకు చూడలేదు. పైగా అంత పెద్ద షిప్ను తను ఏం చేసినా ఎప్పటికీ కొనలేడు. విషయం అర్థమయ్యి అభిలాష్ అక్కడ్నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈలోపు భరత్ ఐలాండ్లో సితారను గుర్రంపై తిప్పుతూ ఆడిస్తున్నాడు. సితార ఆ గుర్రంపై కూర్చుని ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంది. సితారా, ఇవాళ నీకు ట్యూషన్ చెప్పడానికి టీచర్ వస్తారు అని భరత్ సితారతో అన్నాడు. టీచరా అని వెంటనే సితార డల్గా అయిపోయింది. అవును సితారా, నువ్వు మంచిగా చదివితే మంచి స్కూల్కి వెళ్తావు. ఆ స్కూల్లో ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నువ్విప్పుడు ట్యూషన్కి వెళ్ళాలి అని భరత్ చెప్పాడు. అన్నయ్య, నేను స్కూల్లో జాయిన్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నీతో ఉండడం కుదరదా అని సితార తన మనసులో ఉన్న అసలు బాధను బయటకు చెప్పేసింది. అయ్యో సితారా, దాని గురించి బాధపడుతున్నావా? అసలు నిన్ను నా నుంచి దూరంగా వెళ్ళనివ్వను. మనమిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటాం అని భరత్ చెప్పటంతో సితార హ్యాపీగా అయితే నేను అన్నీ నేర్చుకుంటానన్నయ్య అని చెప్పింది. కాసేపటికి ధన్య భరత్కు ఫోన్ చేసి, సార్, జోషిత ఐలాండ్కి వచ్చేశారు అని చెప్పింది. సరే, నేను వస్తున్నాను, ఇంట్లో కూర్చోబెట్టు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు భరత్. ఇంక గుర్రం దిగి భరత్ సితారను ఎత్తుకుని ఇంటివైపు వెళ్లాడు. ఈలోపు జోషితని హాల్లోకి తీసుకువెళ్లి ధన్య కాఫీ ఇచ్చింది. అంత అందమైన ఇంటిని చూసి జోషిత షాక్ అయిపోయింది. ఎందుకో తెలియకుండానే జోషిత కంగారు పడ్డం మొదలుపెట్టింది. అలా అన్కంఫర్టబుల్గా కూర్చుని జోషిత కాఫీ తాగుతుంటే ఇంట్లోకి భరత్ సితారని ఎత్తుకొని లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. భరత్ని చూసి వెంటనే సోఫాలో నుంచి లేచి నిల్చుని జోషిత అలానే చూస్తూ ఉంది. జోషితను చూసిన భరత్, హలో అండి, నా పేరు భరత్, మీరు మా చెల్లికి ట్యూషన్ చెప్పాలి. ఈ పాప పేరు సితార అని పరిచయం చేసుకున్నాడు. అసలు తనతోనేనా మాట్లాడేది అని జోషిత ఆశ్చర్యంతో కంగారుతో భరత్ చెప్పింది ఏమీ వినిపించుకోకుండా అలాగే చూస్తూ ఉంది. తను ఏం మాట్లాడకపోయేసరికి, మీ పేరు జోషితానా అండి అని కొంచెం గట్టిగా అడిగాడు. వెంటనే ఈ ప్రపంచంలోకొచ్చిన జోషిత ఉలిక్కిపడి, అది నేను అని 2 నిమిషాలు కంగారు పడి, నమస్తే సార్, నా పేరు జోషిత, చిత్రం మీతో చెప్పింది నా గురించే అని షాక్ నుండి తేరుకుంటూ చెప్పింది. అవును, మీ గురించి చిత్ర చాలా విషయాలు చెప్పింది. మీరు క్లాస్లో టాపర్, చాలా టాలెంటెడ్, అలాగే మీకు మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్ కూడా వచ్చు అని చెప్పింది అని భరత్ అన్నాడు. మరీ అంత కాదు సార్, చిత్ర కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పుకుంటుంది అని జోషిత నవ్వుతూ చెప్పింది. భరత్ కూడా నవ్వుతూ, మీ గురించి మీరలా తక్కువగా అనుకోకండి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయ్యాక మా సితారకు మీరే మ్యూజిక్, పెయింటింగ్ నేర్పించాలి అని అన్నాడు. తప్పకుండా సార్ అని జోషిత చెప్పింది. జోషితకు బాగా నావెల్స్ చదివే అలవాటుంది. ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఊహా ప్రపంచంలో మునిగిపోయేది. ఈరోజు ఇంత అందమైన ఐలాండ్లో ఈ ఇంటిని చూసి తన ఊహా ప్రపంచమంతా నిజమే అని ఎంతో సంతోషపడింది. భరత్ అప్పటికే జోషిత ఫ్యామిలీ గురించి, బిహేవియర్ గురించి, టీచింగ్ ఎబిలిటీ గురించి అన్నీ తెలుసుకున్నాడు. ఒకసారి డైరెక్ట్గా కలిసిన తర్వాత ఆమెను ట్యూటర్గా జాయిన్ చేసుకోవాలి అనుకున్నాడు. ఆమెను కలిసిన తర్వాత ఆమెను ట్యూటర్గా సితారకు ఎంతో సహాయపడుతుంది అని అర్థమయ్యి తననింక ఉద్యోగంలో చేర్చుకోవాలి అని డిసైడ్ అయ్యాడు. జోషిత గారు, ఒకసారి అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందామా అని భరత్ అడిగాడు. సార్, నేను సమ్మర్ వెకేషన్లో మార్నింగ్ టు ఈవినింగ్ మీకు కావలసిన కోర్సులన్నీ నేర్పిస్తాను అని జోషిత చెప్పింది. సరే జోషిత గారు, ప్రస్తుతానికి మీకు ₹1,00,000 జీతం ఇవ్వాలి అనుకుంటున్నాను, మీకు ఓకేనా అని భరత్ అడిగేసరికి జోషిత చాలా షాక్ అయింది. చిత్ర తనతో ట్యూషన్ గురించి చెప్పినప్పుడు 20,000 ఇస్తారు అని అనుకుంది. కానీ ఇప్పుడు భరత్ 1,00,000 అనేసరికి తన నోటి నుంచి మాట రాలేదు. షాకులో ఉండి జోషిత ఏం మాట్లాడకపోయేసరికి, జోషిత గారు, మీకు ఈ అగ్రిమెంట్ ఓకేనా అని భరత్ అడిగాడు. జోషిత వెంటనే, నాకు మీరిచ్చే శాలరీ చాలా ఎక్కువ సార్, నేనంత బాగా చెప్తానో లేదో అని నాకిప్పుడు కొంచెం భయం వేస్తుంది అని చెప్పింది. పర్వాలేదు జోషిత గారు, మా సితారను బాగా చదివించండి, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి అని భరత్ పేపర్స్ ఇస్తూ చెప్పాడు. ఇప్పుడు అభిలాష్ ఏం చేస్తాడు? అభిలాష్ జోషితను పార్ట్ టైంలో జాయిన్ అవ్వనిస్తాడా లేదా ఏదన్నా గొడవ చేస్తాడా?
ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 142 గోల్డ్ ఫిష్. జోషిత అగ్రిమెంట్ పై సైన్ చేశాక భరత్ ఆమెను లంచ్ చేసి వెళ్లమని అడిగాడు. లంచ్ టైంకి వాళ్లతో మిథున కూడా జాయిన్ అయింది. కిచెన్ నుంచి సర్వెంట్స్ తెచ్చిన ఫుడ్ అంతా తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టగానే అంత కాస్ట్లీ ఫుడ్ చూసి జోషిత షాక్ అయింది. అప్పటి వరకు హాస్టల్ ఫుడ్ తిని మంచి టేస్టీ ఫుడ్ కి మోహం వాచిపోయిన తను ఈ ఫుడ్ చూసి ఎంతో సంతోషించింది. ముందు కొంచెం ఇబ్బంది పడినా కూడా తర్వాత ఫుడ్ కడుపు నిండా తినేసింది. ఇక వెళ్దామని స్టార్ట్ అయ్యాక మిథున మాట్లాడుతూ, మీరీరోజు ఒక క్లాస్ తీసుకోవచ్చు కదా అని అడిగింది. మేడం, క్లాస్ తీసుకోవడానికి నాకు ఏం ఇబ్బంది లేదు, కానీ నేనివాళ వెళ్ళి నా లగేజ్ అవన్నీ తెచ్చుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ అయితే కానీ రీచ్ అవ్వలేను అని చెప్పింది. వెంటనే భరత్, టైం గురించి మీరేమీ ఆలోచించకండి, నా హెలికాప్టర్ ఉంది. మీకు ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా నేను విన్నాను. ఇప్పుడు మీ లగేజ్ తెచ్చుకోవడానికి, తర్వాత వచ్చే ఎగ్జామ్స్ కోసం మీరు నా హెలికాప్టర్ యూజ్ చేసుకోవచ్చు. నాకిప్పుడు పెద్దగా దాంతో అవసరమేం లేదు అని చెప్పాడు. ఇంత చెప్పాక జోషిత ఇక కాదనలేక ఒప్పుకుంది. హెలికాప్టర్ వాళ్ళ కాలేజ్ పైన ఆగింది. అక్కడే ఫుట్బాల్ ఆడుతున్న అబ్బాయిలందరూ కాలేజ్ పై హెలికాప్టర్ రావటం, అందులో నుంచి జోషిత రావడం చూసి షాక్ అయిపోయారు. ఏంట్రా ఈ అమ్మాయి, పొద్దునేమో కార్లో వెళ్ళింది, ఇప్పుడేమో హెలికాప్టర్లో తిరిగొచ్చింది, అసలేం జరుగుతుంది అని గుసగుసలాడుకుంటున్నారు. హాస్టల్లో చిత్ర, జోషిత రూమ్మేట్స్. హాస్టల్కి వెళ్లి డోర్ తీయగానే చిత్ర రూంలో ఉండటం చూసి, జయంత్కి బాలేదు కదా, నువ్వింకా ఇప్పట్లో రావనుకున్నాను అని జోషిత చెప్పింది. అవును, నేను కూడా తనతో ఉండాలి అనుకున్నాను, కానీ నేనిలా కాలేజ్ మిస్ అవడం జయంత్కి ఇష్టం లేదు. నన్ను కాలేజ్కి వెళ్లమని బలవంతం చేసి పంపించేశాడు అని చిత్ర చెప్పింది. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివి, నిన్ను అర్థం చేసుకునేవాడు దొరికాడు అని జోషిత చెప్పింది. చిత్ర ఏం మాట్లాడకుండా సిగ్గుపడుతూ టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, ఆ విషయం చెప్పు అని అడిగింది. నువ్వు ట్యూషన్ చెప్పమంటే ఏదోలే అనుకున్నాను, కానీ ఇంత రిచ్ ఫ్యామిలీలో ట్యూషన్ అని నాకు తెలీదు. హెలికాప్టర్ ఏంటి, ఆ షిప్ ఏంటి, అసలు ఆ ఐలాండ్ అయితే ఎంత బాగుందో, నాకైతే మైండ్ పోయింది తెలుసా అని జోషిత చెప్పింది. ఆశ్చర్యపోతూ ఆనందంతో మాట్లాడుతున్న జోషితను చూసి చిత్ర ఆనందంతో నవ్వింది. నీకే థ్యాంక్స్ చెప్పాలి చిత్ర, నీ వల్లే ఇదంతా జరిగింది అని జోషిత చెప్పింది. థ్యాంక్స్ ఎందుకే, నీ టాలెంట్ గురించి నాకు తెలుసు కదా, అందుకే నీ పేరు చెప్పాను అని చిత్ర చెప్పింది. ఇంతలో జోషిత వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఏంటి వాళ్ళ ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అని వాళ్ళమ్మ జోషితను అడిగింది. ఏం లేదమ్మా, ఒక ఇంటర్వ్యూ ఉంటే వెళ్ళొచ్చాను అని జోషిత చెప్పింది. నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. ఇంట్లో పరిస్థితి కొంచెం బాలేదు, నీకు ఈ నెల నేను ఖర్చులకి డబ్బులు ఇవ్వలేను, ఏమనుకోకు అని వాళ్ళమ్మ చెప్పింది. ఇంక మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా, నాకో చోట మంచి ఉద్యోగం దొరికింది అని జోషిత జరిగిందంతా చెప్పింది. జోషితకు అంత మంచి శాలరీ వచ్చే ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళమ్మ ముందుగా నమ్మలేదు. నువ్వు ఎవరేం చెప్పినా నమ్మేస్తావు, ఎవరన్నా ట్యూషన్ చెప్తే అంత డబ్బులిస్తారా, ఏదో వేరే ఉద్దేశంతో ఇలా శాలరీ ఇస్తామని అంటున్నారేమో అని జోషితతో అన్నారు. నిజంగానే జోషితకు అంత శాలరీ ఇస్తున్నారు అంటే వాళ్ళమ్మ నమ్మడానికి ఒక అరగంట పట్టింది. ఆ తర్వాత ఆవిడ చాలా సంతోషించింది. తర్వాత జోషిత బయలుదేరి ఐలాండ్కొచ్చేసింది. అప్పటికి జోషిత ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టి వారం రోజులైంది. ఆమె మొదట కొంచెం హెసిటేట్గా ఫీల్ అయినా తర్వాత ఫ్రీగా ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. సితారకు జోషిత ట్యూషన్ బాగా నచ్చింది. సితార భరత్తో, అన్నయ్య, జోషిత టీచర్ చాలా చాలా బాగా టీచ్ చేస్తున్నారు. ఆమెకి అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం కూడా వచ్చు. డ్రాయింగ్, పెయింటింగ్ కూడా బాగా చేస్తారు. నేనవన్నీ నేర్చుకుంటాను అని చెప్పింది. జోషిత తనకు ఖాళీ ఉన్న సమయాల్లో ధన్యతో మాట్లాడుతూ ఉండేది. ధన్యని మొదటగా చూసినప్పుడు చాలా కోపంగా ఉండే మనిషి అని అనుకుంది. కాని ఆమెతో మాట్లాడిన తర్వాత ధన్య ఎంత మంచి అమ్మాయో తెలుసుకుంది. అలాగే భరత్, సితార సొంత అన్నా చెల్లెళ్ళు అనుకుంది. భరత్ ఏ సంబంధం లేని ఒక అమ్మాయిని ఇంత బాగా చూసుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత అతనిపై జోషితకు ఎంతో గౌరవం పెరిగింది. అల్లవాడ గ్రామంలో చేయాల్సిన సహాయక చర్యలన్నీ అయిపోయిన తర్వాత ఓంకార్ తన బృందంతో కలిసి తిరిగి ఐలాండ్కొచ్చేశాడు. అలాగే భరత్ మోహన్ రావు గారికిచ్చిన జేట్ క్యాబేజ్ను ఎవ్వరూ ఊహించినట్టుగా గీతిక గెలుచుకుంది. మోహన్ రావు జేట్ క్యాబేజ్ గురించి సినిమా వాళ్ళందరి ముందు చెప్పినప్పుడు గీతిక పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కాని తర్వాత తన దగ్గర అస్సలు డబ్బులు లేవన్న విషయం గుర్తుకొచ్చి
తన ఫ్యాన్స్తో డబ్బులు ఫండ్స్ ఇప్పించే పనిలో పడింది గీతిక. నిజానికి ఆమె జనానికి సహాయం చేయాలని ఈ పని చేయలేదు. కేవలం జేడ్ క్యాబేజ్ కోసమే రాత్రి పగలు కష్టపడి ఎంతో మందిని ఫండ్స్ ఇవ్వమని బాగా ఎంకరేజ్ చేసింది. అయితే మోహన్ రావు గారికి జేడ్ క్యాబేజ్ను వదులుకోవడం ఇష్టం లేదు. గీతిక కూడా జేడ్ క్యాబేజ్ పైన ఇష్టమేమీ లేదు. దానివల్ల తర్వాత చాలా డబ్బులొస్తాయి అన్న ఒక్క ఆశ తప్ప ఇంకేమీ లేదు. దాంతో మోహన్ రావు గారు గీతికకు 150 కోట్లిచ్చి ఆ జేడ్ క్యాబేజ్ను వెనక్కి తీసుకున్నారు. నిజానికి దాని విలువ 150 కోట్ల కంటే చాలా ఎక్కువ. కాని మోహన్ రావు గారి మనసు మెప్పిస్తే తనకి సినిమాల్లో ఎక్కువ ఛాన్సులు ఇప్పిస్తాడు అని దాన్ని 150 కోట్లకే ఆయనకిచ్చేసింది. జనానికి సహాయం చేయాలని ఫండ్స్ కోసం ప్రయత్నించిన ప్రతి సినిమా సెలబ్రిటీకి మంచి పేరొచ్చింది. ఓంకార్ ఐలాండ్కి తిరిగొచ్చిన వెంటనే భరత్ని కలిశాడు. కొంచెం రెస్ట్ తీసుకుని ఉండొచ్చు కదా, ఇంత అర్జెంటుగా నన్ను కలవాల్సిన అవసరమే ఉంది, అందరూ బాగా అలసిపోయి ఉంటారు అని భరత్ అన్నాడు. అలాంటిదేమీ లేదు సార్ అని ఓంకార్ చెప్పాడు. ఓంకార్, సితారా వాళ్ల పేరెంట్స్కు వాళ్ల చుట్టాలకు సమాధి కట్టించమని చెప్పాను, కట్టించారా అని భరత్ అడిగాడు. అవన్నీ మీరు చెప్పినట్టే చేశాను సార్ అని ఓంకార్ అన్నాడు. సితారకు ప్రస్తుతం తన గతం గుర్తుకు రాకపోయినా ఏదో ఒకరోజు తనకు గతం గుర్తొస్తే తన తల్లిదండ్రులు, తన చుట్టాల సమాధులైనా తను చూడగలగాలి అని భరత్ ఈ పనిచేశాడు. ఓంకార్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఐలాండ్లో ఇల్లు కట్టించినప్పుడు 2 రోజులు పార్టీ ఇచ్చాను. ఫస్ట్ రోజు రాత్రి ఒక సంఘటన జరిగింది. అది యాక్సిడెంటల్గా జరిగిందో లేదో ఎవరన్నా ప్లాన్ చేశారో నాకు తెలీదు. మాకెవ్వరికీ ఏం కాలేదు, కానీ కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఆ రోజు నైట్ నిన్ను తాగి ఉండడం వల్ల ఏం జరిగిందో నాకు కరెక్ట్గా తెలీదు. ధన్యతో ఒకసారి నువ్వు మాట్లాడి ఈ విషయం గురించి ఎవ్వరికీ తెలియకుండా నువ్వు ఇన్వెస్టిగేట్ చెయ్యి అని భరత్ చెప్పాడు. ఓకే సార్ అని ఓంకార్ అన్నాడు. ముందు వారం రోజులు మీరంతా రెస్ట్ తీసుకోండి, ఈ విషయంలో తొందర ఏమీ లేదు, ఆ తర్వాత పని స్టార్ట్ చేయొచ్చులే అని చెప్పి భరత్ ఓంకార్ను పంపించేశాడు. ఓంకార్ వెళ్లిన తర్వాత సితార భరత్ దగ్గరకొచ్చి, అన్నయ్య, ట్యూషన్కి ఇంకా చాలా టైం ఉంది, మనిద్దరం ఫిషింగ్కి వెళ్దామా అని అడిగింది. భరత్ కూడా ఖాళీగా ఉండటంతో సరే అని చెప్పి ధన్యని పిలిచి బోట్ అరేంజ్ చేయమని చెప్పాడు. ఫిషింగ్ కోసం వెళ్తున్నారు గనక పెద్ద బోట్ కాకుండా ముగ్గురూ సరిపోయే చిన్నదాన్ని తీసుకుని బయలుదేరారు. అప్పటికే అది టూరిస్ట్ టైం కావటంతో ఎంతో మంది టూరిస్టులు ఐలాండ్కొస్తున్నారు. కొంతమంది సొంత బోట్లలో కూడా ఐలాండ్ని విజిట్ చేస్తూ ఉన్నారు. దీంతో భరత్, హేమంత్, జయంత్ వాళ్లకి మంచి ఇన్కమ్ రావడం మొదలుపెట్టింది. భరత్, సితారా, ధన్య ఫిషింగ్ స్పాట్కి వెళ్లేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. సితారా వాళ్లు సీరియస్గా ఫిషింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఫిషింగ్ గురించి తెలిసిందే కదా, చాలా ఓపికతో చేయాలి. భరత్కు చేపలు పట్టాలని పెద్దగా ఇంట్రెస్ట్ ఏమీ లేదు. సితారా అడిగిందని తనతో పాటుగా వచ్చాడు. కాని చిన్నపిల్లలు దేన్నైనా చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాగే సితార కూడా ఫిషింగ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంది. అరగంటైనా ఒక్క చేప కూడా దొరకలేదని సితార చాలా ఫీల్ అయింది. నాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని సితార అనేసరికి, సరే, ఐలాండ్లో ఒక మంచి ప్లేగ్రౌండ్ ఉంది, అక్కడికెళ్ళి ఆడుకుందామా అని భరత్ అడిగాడు. లేదు, నేను ఇవాళ ఫిష్ పట్టుకోవాల్సిందే అని సితార మొండికేసింది. దాంతో భరత్ గట్టిగా నవ్వి, సరే నీ ఇష్టం అని అన్నాడు. కాసేపటి తర్వాత సితారకు, నాకు ఫిష్ దొరికింది, నాకు ఫిష్ దొరికింది అని ఆనందంగా అరిచి చెప్పింది. సితార మాట విని భరత్ సితార దగ్గరకు వెళ్లి ఫిషింగ్ స్టిక్ పట్టుకుని చూశాడు. చిన్న చేపైతే లాగగానే పైకొచ్చేసేది, కాని పట్టుకుని లాగగానే వెంటనే పైకి రాలేదు. వెంటనే సితార, ఏ, నాకు పెద్ద చేప దొరికింది అని అరవటం మొదలుపెట్టింది. సితార అరుస్తుంటే వెంటనే ధన్య కూడా అక్కడికొచ్చింది. భరత్ చేపను బయటికి లాగినా రాలేదు అని ధన్య భరత్కు సహాయం చేయడానికి వెళ్ళింది. ధన్య వెళ్లి చేపను బయటకు లాగడానికి ప్రయత్నిస్తుంటే ఒకేసారి ఆ చేప పైకెగిరింది. ఆ చేప 2 మీటర్ల పొడవున్న గోల్డ్ ఫిష్. దీన్ని తెలుగులో కచ్చడి చేప అని అంటారు. చాలా చిన్న చేప దొరికితేనే దాని విలువ 3 లక్షల పైనే ఉంటుంది. అలాంటిది భరత్ వాళ్లకు 2 మీటర్ల పొడవున్న చేప దొరికింది. నీటిలోనే ఒక 5 నిమిషాలు వదిలించుకోవడానికి ప్రయత్నించి చివరికి ఆ చేప నీటిలో కొట్టుకోవడం ఆపేసేసరికి వెంటనే దాన్ని బోట్లోకి లాగి పైన కట్టారు. భరత్ వాళ్లతో పాటు చాలా మంది ఫిషింగ్ చేయడానికి అక్కడికొచ్చారు. వాళ్లల్లో కొంచెం రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్లు సొంత బోట్లతో అక్కడికొచ్చారు. ఈ చేపను చూసి వాళ్లంతా షాక్ అయిపోయారు.
భరత్ వాళ్ళు చిన్న బోట్లో వచ్చేసరికి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అనుకున్నారు. ఈ చేప బాగా డబ్బున్న వాళ్లకే తెలుసు కాబట్టి భరత్కు ఈ చేప గురించి తెలీదు అని అనుకున్నారు. బాబూ, మాకస్సలు చేపలు దొరకడం లేదు. మీకు అంత పెద్ద చేప దొరికింది. మీది చిన్న బోట్ కదా, చేప మళ్ళీ నీటిలోకి జారిపోతుంది, లేదా బోట్ బరువు ఆపలేక నీళ్లలో మునిగిపోతుంది. మా బోట్ ఎక్కండి అని భరత్ను అక్కడున్న ఒక వ్యక్తి అడిగాడు. థ్యాంక్ యూ సార్, కానీ పర్వాలేదు, మేము ఈ బోట్లోనే ఉంటాం అని భరత్ చెప్పాడు. పక్కనే ఉన్న ఇంకొక బోట్లోని వ్యక్తి, ఇదిగో బాబూ, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, ఆ చేపను నాకిచ్చేయి అని అన్నాడు. ధన్య భరత్తో, సార్, ఈ చేపను గోల్డ్ ఫిష్ అని అంటారు. దీని విలువ చాలా చాలా ఎక్కువ. దాన్ని చాలా తక్కువ ధరకే కొనేయాలి అనుకుంటున్నాడు అని చెప్పింది. నాకు తెలుసు ధన్య అని భరత్ చెప్పి, సితారా, నీకీ చేపని అమ్మేయాలనుందా అని అడిగాడు. అస్సలొద్దన్నయ్యా అని సితార చెప్పింది. సితార మొట్టమొదటిసారిగా ఫిషింగ్కొచ్చి ఇంతసేపు కష్టపడి కృషి చేస్తే దొరికిన ఈ చేపను ఇలా అమ్మేయడం భరత్కి ఇష్టం లేదు. సితారకు ఏం నచ్చితే అదే చేయాలని డిసైడ్ అయ్యాడు. మేమీ చేపను అమ్మడం లేదు అని భరత్ చెప్పగానే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంత డబ్బును ఎందుకు కాదంటున్నాడో అర్థం కాక, ఇదిగో నీకు 1,50,000 ఇస్తాను, ఆ చేపను నాకిచ్చేసాయి అని మళ్ళీ అడిగాడు. మీరు ఎంత డబ్బిచ్చినా నేనీ చేపను అస్సలమ్మను అని భరత్ గట్టిగా చెప్పేశాడు. నువ్వీ చేపనివ్వకుండా తిరిగి తీరానికి వెళ్లలేవు అని అప్పటి వరకు సైలెంట్గా ఉండి బయటకొచ్చి రేయాన్ భరత్ పై గట్టిగా అరిచాడు. రేయాన్ కూడా ఒక పెద్ద కుటుంబం నుంచే వచ్చినవాడు. అయితే అతనికి భరత్ గురించి తెలీదు. భరత్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి అని అనుకుంటున్నాడు. రేయాన్ మాట్లాడుతూ, డబ్బులు మొహాన వేస్తావంటే వినవేంటి, పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చంపేస్తాను అని భరత్ వైపు చూస్తూ అన్నాడు. భరత్కి చాలా కోపమొచ్చింది. రేయాన్ వాళ్ళ బోట్లో కేవలం 3 ఉన్నారు. వాళ్లతో పాటు కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. భరత్ తనతో పాటు సితార ఉందని గుర్తుకొచ్చి ఈ గొడవలో తన ముందు పెద్ద చేయటం ఇష్టం లేక వాళ్లను చూసి నవ్వుతూ అక్కడ్నుంచి వెళ్లిపోవాలని బోట్ని ముందుకు తోలుతూ వెళ్లాడు. భరత్ భయపడి పారిపోతున్నాడేమో అని రేయాన్ బోటు వెనుక ఉన్న 2 పెద్ద బోట్లను భరత్ చిన్న బోట్కి అడ్డంగా తీసుకువెళ్లారు. దాంతో భరత్ ఆగిపోయాడు. ఆ 2 బోట్లలో మొత్తం 20 మంది మనుషులున్నారు. ఇప్పటి వరకు నీ దగ్గర చేపను మాత్రమే లాక్కోవాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు నీ పక్కనున్న 2 అమ్మాయిలు నాకు కావాలనిపిస్తుంది అని రేయాన్ నవ్వుతూ భరత్తో అన్నాడు. ఇప్పటి వరకు ధన్య భరత్తో ఉన్నప్పుడు చాలాసార్లు చాలామంది ధన్య అందాన్ని చూసి తప్పుగా మాట్లాడారు. ఇప్పుడు తన చెల్లిలాంటి సితారపై అలా మాట్లాడేసరికి భరత్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. రేయాన్ బోట్లో ఉన్న అమ్మాయిలు, అడిగినప్పుడే చేపనిచ్చేస్తే అయిపోయేది, ఇప్పుడు విషయం అమ్మాయిల వరకు వెళ్ళింది, పాపం ఇంకేం చేస్తాడు అని వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉన్నారు. భరత్ ధన్యకు ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. వీళ్ల గురించి పెద్దగా భయపడలేదు. కాని సితార చిన్నది గనక ఆ మాటలు విని భయంతో భరత్ దగ్గరికొచ్చి, అన్నయ్య, నాకు చాలా భయం వేస్తుంది, నన్ను ధన్య అక్కని వీళ్ళు తీసుకెళ్ళిపోతారా అని భరత్ చేయిని గట్టిగా పట్టుకుని అడిగింది. నువ్వేం భయపడుకు సితారా, అలాంటిదేమీ జరగదు అని సితారను ఎత్తుకుంటూ భరత్ చెప్పాడు. ఇప్పుడు భరత్ ఏం చేస్తాడు? సితార తిరిగి ఇంటికి జాగ్రత్తగా వెళ్లగలిగిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 143 కోకాపేట ఆంటీ. భరత్ బోట్ను రేయాన్ తన మనుషులు బోట్స్తో చుట్టుముట్టేశాడు. అప్పుడు భరత్ తన ఎడమ చేతిని గాల్లోకి లేపి 2 చిటికలు వేస్తాడు. భరత్ అలా చిటికలు వేయగానే ఆ 2 బోట్లు ఒకదానికొకటి గుద్దుకుని పెద్ద శబ్దంతో నీటిలో మునిగిపోయాయి. ఇదంతా చూస్తున్న రేయాన్కి ఏమీ అర్థం కాలేదు. ఆ 2 బోట్లలో ఉన్న మనుషులు వాటిల్లో నుంచి పెద్దగా మంటలు రావడం వల్ల నీటిలోకి దూకేశారు. ఆ నీటిలో ఈత కొడుతూ కొంతమంది రేయానున్న బోట్లోకెక్కారు. ఇదంతా చూస్తున్న రేయాన్ ఫ్రెండ్స్కి ఏమీ అర్థం కాక భరత్ ఒక మాంత్రికుడు అని, అతనికి మ్యాజిక్ వచ్చేమోని అనుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నయ్య, నువ్విలా ఎలా చేసావు అని సితార భరత్ని అడిగింది. నిజానికది మ్యాజిక్ కాదు. భరత్ వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన జిక్కి నీటిలోకి దూకి ఎవ్వరికీ కనిపించకుండా నీటిలో నుంచి ఒక బోట్ని ఇంకొక బోట్కి వేసి కొట్టింది. రేయాన్తో పాటు బోట్లో ఉన్న 2 అమ్మాయిల ముందు తన పరువు పోయిందని
ఎంతో కోపంతో అసలు నువ్వేం చేశావు అని అడిగాడు. భరత్ ఏం మాట్లాడకుండా నవ్వుతూ ఉండేసరికి రేయాన్ తన బాడీగార్డ్స్తో మీరేం చేస్తారో నాకు తెలీదు, వాడు నాకు ప్రాణాలతో కావాలి అని గట్టిగా అరిచాడు. బోట్స్లో నుంచి సముద్రంలో పడిన వాళ్ళు భరత్ బోట్ వైపుగా వచ్చారు. భరత్ బోట్ చాలా చిన్నదవ్వటంతో వాళ్ళంతా ఒకేసారి భరత్ వాళ్ల దగ్గరకొస్తే ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకా ఒక్క నిమిషంలో భరత్ వాళ్ల బోట్ పైకి రేయాన్ మనుషులు వచ్చేస్తారు అనుకున్న టైంలో అక్కడున్న వాళ్ళందరికీ పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇంకొక్క నిమిషంలోనే అక్కడికి 10 హెలికాప్టర్లు, 10 పెద్ద పెద్ద షిప్పులు అక్కడికొచ్చేశాయి. ధన్య వెళ్లేటప్పుడు తనతో పాటు ఎమర్జెన్సీ సిగ్నల్ డివైస్ను తీసుకెళ్ళింది. ఎప్పుడైతే భరత్ ఉన్న బోట్కు వేరే బోట్స్ అడ్డంగా పెట్టారో వెంటనే ధన్య ఎమర్జెన్సీ సిగ్నల్ డివైస్ నుంచి మిగతా టీం మెంబర్స్ని అలర్ట్ చేసి ఇక్కడకు పిలిపించింది. ఇదంతా చూసిన రేయాన్కి పిచ్చి పట్టేసింది. ఇప్పుడు భరత్ గార్డ్స్ అందరూ రేయాన్ ఉన్న బోట్లోకెక్కి రేయాన్ మనుషులందర్నీ దగ్గరికి వెళ్లి పట్టుకున్నారు. రేయాన్ కోపంతో మీరంతా ఎవరు అని అడిగాడు. భరత్ సెక్యూరిటీ గార్డ్స్ రేయాన్ని తనతో పాటు ఉన్నవాళ్లని పట్టుకుని వాళ్ళని మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. రేయాన్తో వచ్చిన అమ్మాయిలు సార్ సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి అని రిక్వెస్ట్ చేసేసరికి భరత్ వాళ్ళని వదిలేయమని చెప్పాడు. రేయాన్ ఇంత జరిగినా కూడా నిన్ను చంపేస్తాను, నీకు నా గురించి అస్సలు తెలీదు అని అరుస్తూ ఉండేసరికి రేయాన్ని, అతని ఫ్రెండ్స్ని, అతని సెక్యూరిటీ గార్డ్స్ని అందర్నీ సముద్రంలోకి తోసేమని ఆర్డర్ చేశాడు భరత్. రేయాన్ ఫ్రెండ్స్ సార్ సో ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి, ఏదో తెలియక చేశాము, వీడి వల్లే మాకి కర్మ అని రిక్వెస్ట్ చేశారు. కానీ భరత్ వాళ్ల మాటలు అస్సలు వినలేదు. ముందుగా అక్కడికొచ్చిన బోట్స్, హెలికాప్టర్స్ని వెనక్కి పంపించేశాడు భరత్. తర్వాత భరత్ సెక్యూరిటీ గార్డ్స్ రేయాన్ వాళ్ళందర్నీ సముద్రంలోకి తోసేశారు. రేయాన్తో పాటు వచ్చిన అమ్మాయిలు అతని బోట్లోనే వెనక్కి పంపించేశాడు. ఇప్పుడు భరత్ ఒక్కడు మాత్రమే ఉన్నాడు. భరత్ కొన్ని లైఫ్ జాకెట్స్ తీసి సముద్రంలోకి విసిరేసి ఇక్కడ్నుంచి ఈదుకుంటూ రండి, లేదా ఇక్కడే చావండి అని చెప్పి అక్కడ్నుంచి వచ్చేశాడు. సముద్రంలో పడేసిన మనుషుల కంటే లైఫ్ జాకెట్స్ తక్కువగా ఉండటంతో నీటిలో పడి ఉన్నవాళ్లు లైఫ్ జాకెట్స్ కోసం కొట్టుకుంటూ ఉన్నారు. రేయాన్తో వచ్చిన తమ బాడీగార్డ్స్ అతని గురించి వదిలేసి వాళ్ల ప్రాణాల కోసం పోరాడుతున్నారు. చివరికి రేయాన్ని, అతని సొంత మనుషుల్ని కూడా పట్టించుకోలేదు. ఇంటికి తిరిగొచ్చేశాక భరత్ మాట్లాడుతూ సితారా, ఈ చేపను ఏం చేద్దామనుకుంటున్నావు? దీన్ని వంట చేసుకుని తినాలి అనుకుంటున్నావా, లేదా అమ్మేయాలి అనుకుంటున్నావా అని అడిగాడు. అన్నయ్య, దీన్ని మనతో పాటే ఉంచుకుందాం, నాకు దీన్ని తినాలని లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేయాలని కూడా లేదు అని సితారా భరత్ని అడిగింది. సరే నీ ఇష్టం అని చెప్పి భరత్ తన సర్వెంట్స్ని పిలిపించి ఆ చేపను ఒక పెద్ద అక్వేరియంలో పెట్టించాడు. ఇంకాసేపు భరత్ రెస్ట్ తీసుకోవడానికి తన గదికి వెళ్లి పడుకున్నాడు. సితారకు ట్యూషన్ చెప్పడానికి జోషిత ఇంకా రాలేదు. ధన్య జోషితకు ఫోన్ చేసి ఇవాళెందుకు రాలేదు జోషిత, ఏదన్నా ప్రాబ్లమా అని అడిగింది. ప్రాబ్లం ఏం లేదు ధన్య, నాకివాళ ఎగ్జామ్ ఉంటే రాయడానికి వైజాగ్ వచ్చాను. ఎగ్జామ్ అయిపోయింది, కానీ కొంచెం పనుండి లేట్ అయింది అంతే, అందుకే రాలేకపోయాను. ఇప్పుడు నేను ఐలాండ్కి రావడానికి రెడీ అయ్యాను, వచ్చేస్తాను అని జోషిత చెప్పింది. పక్కనే ఉండి ఇదంతా వింటున్న సితార భరత్ దగ్గరకు వెళ్లి అన్నయ్య, ఇవాళ టీచర్ జోషిత రావటం లేదంట, టీచర్ ఇవాళ వైజాగ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లారంట అని సితార చెప్పింది. భరత్ ఇవాళ జరిగిన దానివల్ల సితార ఏమన్నా భయపడిందేమోనని ఆలోచిస్తూ ఉన్నాడు. సితారను ఇవాళ జరిగింది మర్చిపోయేలా చేయడానికి ఏదన్నా చెయ్యాలి అనుకుని సరే సితారా, మనమే వైజాగ్ వెళ్లి జోషిత టీచర్ను తీసుకొద్దాం అని చెప్పాడు. వైజాగ్ వెళ్తున్నామనగాని సితార ఎంతో సంతోషపడిపోయింది. భరత్, సితార బయలుదేరి వైజాగ్ వెళ్లి జోషిత వాళ్ల కాలేజ్ బయట ఆగారు. సితార జోషితకు ఫోన్ చేసి టీచర్, నేను, అన్నయ్య, ధన్య అక్క మీ కాలేజ్కొచ్చాం, మీరు త్వరగా రండి అని చెప్పింది. భరత్ లాంటి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తీసుకువెళ్లడానికి వాళ్ల కాలేజ్కి వచ్చాడని తెలిసి జోషిత షాక్ అయిపోయింది. అప్పటికి జోషిత ఎగ్జామ్ అయిపోయినా తన ప్రొఫెసర్ ఆఫీస్లో తన ఫ్రెండ్స్తో కలిసి ఏదో వర్క్లో బిజీగా ఉంది. నేను కొంచెం పనిలో ఉన్నాను, ఒక పావు గంటలో వచ్చేస్తాను అని జోషిత సితారతో చెప్పింది. జోషితకు వచ్చిన ఫోన్లోని మాటలు వింటున్న జోషిత ఫ్రెండ్ ఎవరు జోషిత ఫోన్ చేసింది, నీకోసం వచ్చాను అంటున్నారు అని అడిగింది. నేను ట్యూషన్ చెప్తున్నాను అని చెప్పాను కదవే, వాళ్లే నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడికొచ్చారు,
మన కాలేజ్ బయట వెయిట్ చేస్తున్నారంట అని జోషిత చెప్పింది. బాబోయ్, నిన్ను తీసుకెళ్లడానికొచ్చారా? నువ్వు చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర వర్క్ చేస్తున్నావంట కదా, అక్కడేదన్నా జాబ్ ఉంటే నాకు కూడా చెప్పవే అని ఆ అమ్మాయి జోషితని రిక్వెస్ట్ చేసింది. ఇలాగే భరత్ దగ్గర ఏదన్నా జాబ్ ఉంటే చూడమని జోషితను చాలా మంది చాలాసార్లు అడిగారు. సరే సరే, ఏదన్నా జాబ్ ఉంటే నేను తప్పకుండా చెప్తాను, నేనిక వెళ్తాను అని చెప్పి అక్కడ్నుంచి జోషిత బయటకొచ్చేసింది. జోషిత క్లాస్మేట్స్ భరత్ని చూడ్డానికి తన వెనకే బయటకొచ్చారు. అప్పటికే కాలేజ్ బయట ఉన్నవాళ్లు భరత్ స్పోర్ట్స్ కార్లో వచ్చి వెయిట్ చేస్తుంటే అంత కాస్ట్లీ కార్ను చూసి షాక్ అయిపోయారు. అందరూ తననే చూస్తున్నారు అని అర్థమైన భరత్ జోషిత గేట్ బయటకొచ్చేలోపు కాలేజ్ చూద్దామని కార్ దిగి బయటకొచ్చాడు. అప్పటికి గేట్ దగ్గరకొచ్చిన జోషిత సితారను చూసి హాయ్ సితారా అని చెయ్యి ఊపి త్వరగా సితార దగ్గరకొచ్చింది. సారీ సార్, మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించాను, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండి లేట్ అయింది అని జోషిత భరత్తో చెప్పింది. జోషిత వెనకాల వచ్చిన వాళ్లు భరత్ను అలాగే చూస్తున్నారు. పర్వాలేదు, మేం కూడా ఇప్పుడే వచ్చాం, వెళ్దామా అని భరత్ అడిగాడు. సరే సార్ అని చెప్పి జోషిత వెళ్లి కార్ లోపల కూర్చుంది. అన్నయ్య, ఇవాళ మనం వైజాగ్ అంతా తిరుగుదాం అన్నయ్య, ప్లీజ్ అని సితార భరత్ని అడిగింది. అయితే ఇప్పుడు మనం ఐలాండ్కి వెళ్లడం లేదా అని జోషిత అడిగింది. ఇవాళ ఎలాలో ఖాళీనే కదా, మేం మళ్ళీ ఎప్పుడు వైజాగ్ వస్తామో తెలీదు, సితార సిటీ అంతా చూస్తాను అంటుంది కదా, చూసొద్దాం అని భరత్ చెప్పాడు. ధన్య ముందుగా ఒక మాల్కి తీసుకెళ్ళింది. ధన్య, జోషిత, మీరు కూడా షాపింగ్ చేయండి, పేమెంట్ అంతా నేను చేస్తాను, మీకు ఏం కావాలంటే అది కొనుక్కోండి అని భరత్ చెప్పాడు. అయ్యో పర్వాలేదు సార్, అలాంటిదేమీ అవసరం లేదు, నేనే కొనుక్కుంటాను అని జోషిత చెప్పింది. నువ్వేం ఇబ్బంది పడకు, నీకేం కావాలంటే అవి కొనుక్కో అని చెప్పి భరత్ అక్కడ్నుంచి సితారను తీసుకుని బయటకు వెళ్లాడు. ధన్య, జోషిత ఒక పక్క షాపింగ్ చేస్తుంటే భరత్ సితారకు ఏం కావాలంటే అవి కొనిపిస్తూ వేరే వైపుగా వెళ్లాడు. క్యాండీస్, చాక్లెట్స్ లాంటివి అన్నీ సితారకు భరత్ కొనిపెట్టాడు. తర్వాత ఒక కిడ్స్ వేర్లోకి సితార భరత్ను తీసుకువెళ్ళింది. కాసేపటికి అదే షాప్లోకి ధన్య, జోషిత కూడా సితార వాళ్లను కలవడం కోసం వచ్చారు. సితార కోసం బట్టలు వెతుకుతూ ఉన్నప్పుడు భరత్కి ఫోన్ రావటంతో పక్కకొచ్చాడు. భరత్ ఆ షాప్ బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 46 ఏళ్ల వయసున్న మహిళ పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా నగలు వేసుకుని షాప్లోకొస్తూ అడ్డంగా ఉన్న భరత్ని చూసి, ఏ అబ్బాయి, అడ్డు తప్పుకో, దిష్టిబొమ్మలా అడ్డంగా నిల్చున్నావేంటి, ఇక్కడ ఇంత మనిషి ఎదురుగా వస్తే తప్పుకోకుండా అని చిరాగ్గా మొహం పెట్టుకుని అరిచింది. భరత్ ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో ఆవిడ అరిచినా కూడా వయసులో పెద్ద ఆవిడ అని పెద్దగా పట్టించుకోలేదు, పక్కకు తప్పుకున్నాడు. లోపల సితార, ధన్య, జోషిత బట్టలు చూస్తూ ఉన్నారు. చూపించిన వాటిలో సితారకు ఒక ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. అక్కా, నాకీ డ్రెస్ బాగా నచ్చింది, నేనీ డ్రెస్ కొనుక్కుంటాను అని ఆనందంతో అరిచింది. సరే సితారా, ఒకసారి సైజ్ చెక్ చేద్దాం ఉండు అని చెప్పి అక్కడున్న హెల్పర్ను పిలిచి సితారకి ఆ డ్రెస్ వేసి చూపించండి అని ధన్య అడిగింది. ఈ అమ్మాయి, ఆ డ్రెస్ని ఎవరూ ముట్టుకోవద్దు అని ఎవరో గట్టిగా అరిచిన శబ్దం వినిపించేసరికి ధన్య, జోషిత వెనక్కి తిరిగి చూశారు. ఇందాక భరత్ పైన అరిచిన ఆంటీయే ఇప్పుడు ఇక్కడికొచ్చి కూడా అరిచింది. ఏమైందండి, ఎందుకు ఆ డ్రెస్ వేసుకోవద్దు అంటున్నారు అని జోషిత ఆమెను అడిగింది. ఆ డ్రెస్ నేను నా మేనకోడలి కొనాలి అనుకుంటున్నాను, అది మీరు ఎలాగో కొనలేరు అని మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. మీరొకసారి వేసుకున్న డ్రెస్ని నా మేనకోడలికి నేను ఎలా కొంటాను, అదక్కడ పెట్టి మీరింక బయలుదేరండి అని ఆ ఆంటీ చెప్పింది. అదేంటండి అలా అంటున్నారు, మీకంటే ముందు మేము డ్రెస్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు మేమెందుకు ఇవ్వాలి అని జోషిత అడిగింది. అరుపులు వినిపించేసరికి భరత్ లోపలికొచ్చాడు. ఆ ఆంటీ అన్న మాటలన్నీ భరత్ విన్నాడు. ఏదన్నా గొడవైతే వాళ్ల కాళ్ళు చేతులు విరగ్గొట్టడం ధన్యకి బాగా తెలుసు. కాని ఇక్కడ ఒక పెద్దావిడిలా గొడవ చేస్తుంటే ఏం చెయ్యాలో తనకు అర్థం కాలేదు. జోషిత చదువులో టాపర్ గాని ఇలా ఏదన్నా గొడవైతే అందరికంటే ఎక్కువగా భయపడుతుంది. సితార తనకు నచ్చిన ఫ్రాక్ వేసుకొనివ్వకుండా చేస్తుందని భరత్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి, అన్నయ్య, ఆ ఆంటీ నన్ను డ్రెస్ వేసుకొనివ్వడం లేదు అని ఏడుస్తూ చెప్పింది. భరత్ దగ్గరకు వెళ్లి కంప్లైంట్ చేయటం చూసిన ఆ ఆంటీ భరత్ దగ్గరకొచ్చి, ఓహ్, నువ్వేనా వాళ్ళ అన్నయ్యవి, ఇక్కడ్నుంచి వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి అక్కడున్న హెల్పర్ని పిలిచి
ధన్య చేతిలో ఉన్న డ్రెస్ని తీసుకోమని చెప్పింది. మేమా డ్రెస్ని కొనుక్కోవాలి అనుకుంటున్నావండి, ఎందుకు గొడవ చేస్తున్నారు అని భరత్ అడిగాడు. గొడవ? నీకు నాతో పెట్టుకునే అంత స్టేటస్ ఏమీ లేదు. మీలాంటి వాళ్ళు నేను చెప్పింది వినడమే, తిరిగి మాట్లాడకూడదు. నన్ను ఇరిటేట్ చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. హలో కోకాపేట ఆంటీ, మీరు కొంచెం ఆగండి. పోనీలే పెద్దావిడ చాదస్తంతో ఏదో మాట్లాడుతుంది అని వదిలేస్తే మీరు మరీ రెచ్చిపోతున్నారు అని భరత్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆవిడ కోపంతో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆంటీ అంటున్నావేంటి? చాదస్తం అంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి? నేను ఏ ఇంటి నుంచి వచ్చానో తెలిస్తే భయపడి చస్తావు. నేను అనుకుంటే నీ జీవితాన్ని చీకట్లో మూసేయగలను అని గట్టిగా అరిచింది. ఏం చేసుకుంటారో చేసుకోండి ఆంటీ అని భరత్ మళ్లీ సాగతీసి ఆవిడకు కోపం వచ్చేలా చెప్పాడు. అంతే, ఆవిడ కోపంగా చెప్పినా భరత్ భయపడకపోయేసరికి ఆవిడకు ఇంకా కోపం ఎక్కువైపోయింది. భరత్ ఈలోపు ఆ షాప్లో ఉన్న వాళ్ళకి ఆ డ్రెస్ని ప్యాక్ చేయమని చెప్పాడు. నువ్వు ఆ డ్రెస్ని కొనగలవా? ఏదో చూడ్డానికొచ్చారు, చూసి వెళ్ళిపోండి. ఆ డ్రెస్ విలువ ఎంతో నీకు తెలుసా? జీవితం మొత్తం ప్రయత్నించినా అలాంటి డ్రెస్ ఎప్పటికీ కొనలేవు అని భరత్ని చూస్తూ చెప్పింది. ఆ డ్రెస్ ప్రైజ్ ఎంత అని ఆ హెల్పర్ని పిలిచి భరత్ అడిగాడు. సార్, ఇది 1,50,000 రూపాయలు సార్ అని చెప్పాడు. భరత్ తన కార్డ్ తీసి అతనికిచ్చి, అర్జెంటుగా ఈ డ్రెస్ని ప్యాక్ చేయండి అని చెప్పాడు. అంత డబ్బు భరత్ ఇవ్వగలడని ఎక్స్పెక్ట్ చేయని ఆ ఆంటీ చాలా షాక్ అయింది. ఓకే సార్, ప్యాక్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతున్న ఆ హెల్పర్ నాపి, ఏయ్ ఆగు, ఎదిగో నాకు ఈ స్టోర్లో మెంబర్షిప్ కార్డు ఉంది. మెంబర్షిప్ కార్డు ఉంటే ఇది నాకే ఇవ్వాలి అని ఆ ఆంటీ చెప్పింది. వెంటనే ఆ హెల్పర్ భరత్ దగ్గరకొచ్చి, సార్, మెంబర్షిప్ కార్డు ఎవరి దగ్గరుంటే ఈ డ్రెస్ వాళ్ళకే చెందుతుంది. ఐఎమ్ సారీ సార్ అని చెప్పి ఆ డ్రెస్ తీసుకుని పక్కకు వెళ్లి నిల్చున్నాడు. ఇప్పుడు ఆ ఆంటీ పొగరుగా నవ్వుతూ, ఇప్పుడేం చేస్తావు అని భరత్ని అడిగింది. భరత్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంకా ఆ డ్రెస్ను సితార వేసుకోలేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 144. డబ్బు శాశ్వతం కాదు. భరత్ సితారకు ఫ్రాక్ కొనాలి అని స్టోర్లో ఉన్న హెల్పర్కి ప్యాక్ చేయమని చెప్పాక అక్కడ గొడవ చేస్తున్న ఆంటీ తన మెంబర్షిప్ కార్డ్ని చూపించింది. ఆ మెంబర్షిప్ కార్డ్ ఎవరి దగ్గరుంటే వాళ్ళు డ్రెస్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఆ స్టోర్ హెల్పర్ భరత్కి, ఐఎమ్ సో సారీ సార్ అని స్టోర్ తరపున అపాలజైజ్ చేసి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆగు, నేను కూడా మెంబర్షిప్ తీసుకోవాలంటే ఏం చేయాలి అని భరత్ ఆ హెల్పర్ని అడిగాడు. ఇలా భరత్ కూడా మెంబర్షిప్ తీసుకుంటాను అని అంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఆ హెల్పర్ వెంటనే భరత్కి జవాబివ్వలేదు. ఎందుకంటే అతనికి భరత్తో గొడవపడే ఆంటీ గురించి బాగా తెలుసు. ఆవిడ పంతం గెలవడం కోసం ఏదైనా చేస్తుంది. ఒక్క నిమిషం ఆలోచించి, సార్, మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలంటే ముందుగా కొంత పేమెంట్ చేయాలి. మెంబర్షిప్లో 3 టైప్స్ ఉన్నాయి. గోల్డెన్, ప్లాటినం, డైమండ్ అని 3 ఉన్నాయి సార్ అని చెప్పాడు. భరత్ ఆ ఆంటీ చేతిలో గోల్డెన్ కార్డ్ చూశాడు. ఆ 3 టైప్స్ ఏంటి? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని భరత్ అడిగాడు. సార్, గోల్డెన్ మెంబర్షిప్ రావాలంటే 20 లక్షలు కట్టాలి. ప్లాటినం అయితే 30 లక్షలు కట్టాలి. అదే డైమండ్ మెంబర్షిప్ కోసం 50 లక్షలు కట్టాలి సార్ అని ఆ హెల్పర్ భరత్కి చెప్పాడు. సరే అయితే నాకు డైమండ్ మెంబర్షిప్ ఇవ్వు అని భరత్ చెప్పి తన కార్డ్ను మళ్లీ హెల్పర్కిచ్చాడు. ఓకే సార్ అని ఆ హెల్పర్ అన్నాడు. ఇంకా మీకేం కావాలో అన్నీ తీసుకోండి, మనకు చాలా టైం ఉంది అని భరత్ ధన్య వాళ్లతో చెప్పాడు. ఇదంతా చూస్తున్న ఆంటీ అసలు ఏం చెయ్యాలో అర్థం కాక కోపంతో రగిలిపోతూ అలానే చూస్తూ ఉంది. భరత్ ఇప్పుడు ఆ ఆంటీ దగ్గరకు వెళ్లి ఆవిడ చేతిలో ఉన్న గోల్డ్ మెంబర్షిప్ కార్డ్ తీసుకుని అది చదివి, విదుర చాముండేశ్వరి, ఇదేనా మీ పేరు అని అడిగాడు. ఆవిడ చాలా కోపంతో భరత్ని అలాగే చూస్తూ ఏం మాట్లాడలేదు. ఈలోగా ధన్య, సితార, జోషిత షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. పేమెంట్ కూడా అయిపోయింది. వెళ్లే ముందు భరత్ సితారని తీసుకుని మళ్లీ ఆంటీ దగ్గరికొచ్చాడు. ఏవండి చాముండేశ్వరి గారు, ఈ డ్రెస్సేనా మీ మేనకోడలికి ఇవ్వాలనుకుంటున్నారు అని సితార పట్టుకున్న కవర్ను ఆవిడకు చూపించాడు. ఎదుగో తీసుకోండి. ఇలాంటి డ్రెస్లు మేము ఎన్నైనా కొనగలం. నేనే కాదు, మీరు కూడా కొనగలరు. కాని అందరూ చేయలేని కొన్ని పనులున్నాయి. అదే కామన్ సెన్స్ అంటారు.
డబ్బులున్నాయని పొగరుగా అందరితో ప్రవర్తించి అందర్నీ బాధపెట్టడం అస్సలు కరెక్ట్ కాదు. మాకు ఈ డ్రెస్ పెద్ద విషయం కాదు. మీరు మామూలుగా అడుగుంటే మేం దీన్ని వెంటనే ఇచ్చేసేవాళ్ళం. మీరు మాట్లాడే విధానం, పక్కవారిని తక్కువగా చూసే విధానం నాకస్సలు నచ్చలేదు. అందుకే ఇదంతా చేశాను. ఒక డైమండ్ మెంబర్షిప్తో ఇప్పుడు నేను ఈ డ్రెస్ని కొనగలిగాను. దీనివల్ల నాకు ఏ సంతోషం రాలేదు. ఎందుకంటే ఇది నాకు కేవలం డబ్బు వల్లే వచ్చింది. డబ్బు మాత్రమే ఒక వ్యక్తిని ఒక గొప్ప హోదాలో ఉంచగలరని మీరు అనుకోకండి. గొప్ప హోదా విషయం పక్కన పెడితే సంతోషంగా కూడా ఉండలేము అని ఆ డ్రెస్ని ఆవిడకు ఫ్రీగా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భరత్కు ఇప్పటివరకు చాలా గొడవలు జరిగాయి. అన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి. అన్ని గొడవల్లో భరత్తే గెలిచాడు. అలానే అన్ని గొడవలు తన దగ్గరున్న డబ్బు వల్లనే గెలిచాడు. ఇవాళ చాముండేశ్వరి గారి మాటలు విన్న తర్వాత కేవలం డబ్బు వల్లే గెలుస్తున్నాను. ఇలాంటి గెలుపు కూడా ఒక గెలుపేనా? డబ్బు శాశ్వతం కాదు. నా జీవితంలో ప్రతిదీ డబ్బు చుట్టూనే తిరగకూడదు అని భరత్ మనసులో అనుకున్నాడు. అందుకే ఆ డ్రెస్ను చాముండేశ్వరి గారికి తిరిగిచ్చేశాడు. సితారకు ఆ డ్రెస్ను ఆవిడకిచ్చేయడం అస్సలు నచ్చలేదు. బయటకు వెళ్ళాక సితార భరత్తో, అన్నయ్య, ఆ డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది. నువ్వెందుకు ఆవిడకిచ్చేశావు అని కొంచెం బాధతో అడిగింది. సితారా, నువ్వు చిన్నదానివైనా అన్ని విషయాలు బాగా అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఆ ఆంటీ డబ్బు ఎక్కువగా ఉంది అనే పొగరుతో మనతో అలా బిహేవ్ చేశారు. కానీ ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో, డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. కేవలం మనం వస్తువులను ప్రేమించడం అస్సలు మంచిది కాదు. మనకు నచ్చిన వస్తువు మనతో ఉంటే సంతోషంగా, అదే లేకపోతే చాలా బాధపడుతూ ఉండటం కరెక్ట్ కాదు. అంత పిచ్చిగా పక్కనే ఉన్న మనిషి కంటే వేరే వస్తువుని ఇష్టపడింది కాబట్టే ఆ ఆంటీ ఇవాళ మనతో అలా మాట్లాడారు. ఇప్పుడు మనం ఆ వస్తువుని కొనుక్కుని ఇంటికి తీసుకెళ్లి రేపు మనం కూడా ఆవిడలాగే బిహేవ్ చేస్తాం. మన దగ్గర డబ్బున్నా లేకపోయినా మనం సంతోషంగా ఉండాలి. మన సంతోషం డబ్బుపైన, వస్తువులపైన ఎప్పుడూ ఆధారపడకూడదు. సరేనా అని భరత్ సితార పాపకు చెప్పాడు. సితార చాలా చిన్నది కాబట్టి భరత్ చెప్పిన ప్రతి విషయం తనకి అర్థం కాకపోయినా తన అన్నయ్య చెప్తున్న మాట వినాలి అన్న ఆలోచనతో భరత్ చెప్పిన మాటలకి తలూపింది. చాముండేశ్వరి ఆ షాప్లోనే ఆగిపోయింది. అంత కోపంతో, చిరాకుతో గొడవ చేస్తున్న తనకు భరత్ ఆ డ్రెస్ తీసుకొచ్చిస్తాడని ఆవిడ అస్సలు ఊహించలేదు. ఆవిడ కోపం, చిరాకు అంతా ఏమయ్యాయో తెలీదు కాని తనని తాను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టింది. ఆవిడ చేసిన పనికి ఆవిడకే చాలా సిగ్గుగా అనిపించింది. అప్పటి వరకు తనే ఈ ప్రపంచంలో అందరికంటే డబ్బున్నదని పొగరుగా అనుకున్న వ్యక్తి ఇప్పుడు తనకి తాను ఒక మనిషిలా కూడా కనిపించలేదు. ఇంతకాలం ఆవిడ చేసిన తప్పేంటో ఆవిడకి బాగా అర్థమైంది. భరత్ ఇచ్చిన డ్రెస్ను అక్కడే వదిలేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సితారకు తనకిష్టమైన డ్రెస్ ఇవ్వలేకపోయానని భరత్ పాపకు బొమ్మలు కొనిపించాలి అనుకున్నాడు. అదే మాల్లో కిడ్స్ జోన్లోకి సితారను తీసుకెళ్లాడు. అక్కడ చాలా చాలా బొమ్మలున్నాయి. సితారకు అవన్నీ చాలా బాగా నచ్చాయి. సితారా, ఇందులో నీకు ఏవేం నచ్చాయో అవన్నీ చూపించు అని అడిగాడు. ఆ షాప్లోకి వెళ్లగానే భరత్ వాళ్ల దగ్గరకు ఒక హెల్పర్ వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, పాప చూపించిన డాల్స్ అన్నీ తీసి పక్కన పెట్టండి, తర్వాత అవన్నీ ప్యాక్ చేయండి అని భరత్ చెప్పాడు. సితార అతనికి తనకు నచ్చిన డాల్స్ అన్నీ చూపిస్తుంటే ఇంకో పక్క భరత్ సితార కోసం తనకు నచ్చిన డాల్స్ అన్నీ పక్కన పెట్టిస్తున్నాడు. ఒక 15 నిమిషాల్లో దాదాపు ఒక రూమ్ నిండిపోయిన డాల్స్ పక్కన పెట్టారు. కాసేపటికి ఆ షాప్ ఓనర్ భరత్ దగ్గరకొచ్చాడు. సార్, నేను ఈ షాప్ ఓనర్ని, మీకు ఇంకేమన్నా కావాలా అని భరత్ని అడిగాడు. ఆ పాప చూపించే డాల్స్ నేనిక్కడ పక్కన పెట్టిన మొత్తం ప్యాక్ చేయించండి. ఎదుగో, నా కార్డ్ తీసుకోండి. నేనివన్నీ ఇప్పుడు తీసుకెళ్లడం కష్టం. మీకు నా విజిటింగ్ కార్డ్ కూడా ఇస్తాను. అందులో నా అడ్రస్ ఉంది. ఈ డాల్స్ అన్ని నా ఇంటికి డెలివరీగా పంపించండి అని భరత్ చెప్పాడు. సితారని ధన్య దగ్గరే ఉండమని చెప్పి భరత్ మిథున కోసం షాపింగ్ చేయడానికి వెళ్లాడు. మిథునకి ఒక మంచి డ్రెస్ కొన్నాడు. అలాగే ఒక డైమండ్ నెక్లెస్ తీసుకుని మళ్లీ సితార దగ్గరకొచ్చాడు. భరత్ వాళ్లు షాపింగ్ అంతా అయిపోయిందని అక్కడి నుంచి బయలుదేరారు. ధన్య కార్ స్టార్ట్ చేసిన తర్వాత హేమంత్ భరత్కి ఫోన్ చేశాడు. హేమంత్, జయంత్ ఐలాండ్లో పార్టీ అయిపోయిన తర్వాత భరత్ని కలవలేదు. అందరూ బిజీగా ఉండటం వల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. జయంత్కి ఇంకా కాలు సెట్ అవ్వలేదు కాబట్టి తను ఇంట్లోనే ఉంటున్నాడు. హేమంత్ తన హోటల్ వర్క్లో చాలా బిజీగా ఉంటున్నాడు. చాలా కాలానికి హేమంత్ ఫోన్ చేసేసరికి భరత్ కొంచెం ఆనందంతో, హలో సార్, చాలా కాలానికి గుర్తొచ్చామే,
అని అన్నాడు. భరత్ బ్రో ఎలా ఉన్నావ్? నేను ఫోన్ చేయకపోతే నేను నీకు అస్సలు గుర్తు కూడా ఉండను అని హేమంత్ అన్నాడు. నేను బావున్నాను కానీ మ్యాటరేంటో చెప్పు అని భరత్ అడిగాడు. బ్రో ఎక్కడున్నావ్? కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నీతో ఎవరన్నా ఉన్నారా అని హేమంత్ కొంచెం నెమ్మదిగా అడిగాడు. నేను వైజాగ్లో షాపింగ్ చేయడానికొచ్చాను. నాతో పాటు సితార కూడా ఉంది అని భరత్ చెప్పాడు. ఓకే, నీతో ఎలాగో ధన్య కూడా వచ్చుంటుంది కదా, సితారను ధన్యతో పంపించేయ్. నువ్వు నా దగ్గరికి రా, నేను నిన్ను ఒక చోటుకు తీసుకెళ్ళాలి అని హేమంత్ అన్నాడు. ఎక్కడికెళ్ళాలి అని భరత్ అడిగాడు. అవన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు బ్రో, నువ్వు ముందు నా హోటల్ దగ్గరికి రా అని హేమంత్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ధన్య, నువ్వు సితారను జోషిత్ను తీసుకుని ఐలాండ్కెళ్ళు, నేను హేమంత్ వాళ్ళ హోటల్ దగ్గరికెళ్తాను అని భరత్ చెప్పాడు. సార్, మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్, మిమ్మల్ని ఒక్కడ్నే వదిలేసి నేను వెళ్ళకూడదు అని ధన్య గట్టిగా చెప్పింది. సరే అయితే ఒక పని చేయండి, నన్ను హేమంత్ వాళ్ళ హోటల్ దగ్గర నువ్వే డ్రాప్ చెయ్యి. అక్కడ హేమంత్ వాళ్ళ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి నీకేం భయం లేదు. నన్ను డ్రాప్ చేశాక మీరు ఐలాండ్కి వెళ్ళిపోండి అని భరత్ చెప్పాడు. సరే సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సితారను ఐలాండ్లో దింపి నేను వెంటనే తిరిగొచ్చేస్తాను అని ధన్య చెప్పింది. ధన్య, నువ్వు తిరిగి రావాల్సిన అవసరం ఏమీ లేదు. మన శ్రీనాథ్ ప్రెజెంట్ వైజాగ్లోనే ఉన్నాడు కదా, శ్రీనాథ్ నాకు సెక్యూరిటీగా ఉంటాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేనే ఫోన్ చేస్తాను అని భరత్ చెప్పాడు. వెంటనే భరత్ శ్రీనాథ్కి ఫోన్ చేసి హేమంత్ వాళ్ళ హోటల్ దగ్గరికి రమ్మని చెప్పాడు. ధన్య కార్ని హేమంత్ వాళ్ళ హోటల్ వైపుకు తిప్పింది. భరత్ వాళ్ళు హోటల్కి రీచ్ అయ్యేసరికి శ్రీనాథ్ వచ్చేశాడు. శ్రీనాథ్, నువ్వు చాలా అలర్ట్గా ఉండు, ఏదన్నా ప్రాబ్లం వస్తే నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని ధన్య శ్రీనాథ్కి మరీ చెప్తుంటే భరత్ నవ్వుతూ, ధన్య, నేనేమి సితారలాగా చిన్న పిల్లాన్ని కాదు అని చెప్పాడు. వెంటనే సితార, అనయ్య, నేనే చిన్నపిల్లని కాదు అని కోపంగా చెప్పింది. భరత్ గట్టిగా నవ్వి, అవును, నువ్వస్సలు చిన్నపిల్లవి కాదు అని సితారకు ముద్దు పెట్టి వాళ్లను ఐలాండ్కి పంపించేశాడు. వాళ్ళు అక్కడ్నుంచి వెళ్లిపోయిన తర్వాత భరత్, శ్రీనాథ్, ఏమన్నా తిన్నావా అని అడిగాడు. లేదు సార్, మీరు పిలవగానే వెంటనే బయలుదేరి ఇక్కడికొచ్చేశాను అని కొంచెం ఇబ్బంది పడుతూనే చెప్పాడు. నేను కూడా ఏం తినలేదు, నాకు బాగా ఆకలిస్తుంది. ముందిక్కడి నుంచి బయటకు వెళ్లి ఏదన్నా తినేసి మళ్ళీ హేమంత్ని కలవడానికొద్దాం అని భరత్ చెప్పాడు. హేమంత్ హోటల్ దగ్గర నుంచి పోర్ట్ దగ్గరే కాబట్టి ధన్యవాళ్లు కార్ శ్రీనాథ్కిచ్చి పోర్టుకి నడుచుకుంటూ వెళ్లారు. శ్రీనాథ్ మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. అప్పటికే సాయంత్రం 7 అయింది. అతను బాగా ఆకలితో ఉండటంతో భరత్ తిందామని అడగ్గానే వెంటనే కార్ను స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే ఫుడ్ త్వరగా సర్వ్ చేస్తారో అక్కడికి తీసుకెళ్లాడు. భరత్ వాళ్లు వెళ్లి భోజనం చేసేటప్పటికి హేమంత్ భరత్కి ఫోన్ చేసి, ఇంకా రాలేదేంటి, త్వరగా రండి, లొకేషన్ మీకు పంపించాను అని హడావిడి చేస్తూ చెప్పాడు. సరే సరే వచ్చేస్తున్నాం అని భరత్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. భరత్, శ్రీనాథ్ ఇద్దరూ ఫుల్లుగా తినేసి హేమంత్ చెప్పిన ప్లేస్కి బయలుదేరారు. హేమంత్ ఇంత కంగారు పెడుతూ ఎందుకు రమ్మంటున్నాడో భరత్కి అర్థం కాలేదు. ఒక 10 నిమిషాల తర్వాత హేమంత్ చెప్పిన ప్లేస్కి భరత్ వచ్చాడు. భరత్ కోసం అప్పటి వరకు బయటే ఉండి వెయిట్ చేస్తున్న హేమంత్, బ్రో, ఎంతసేపు బ్రో రావడానికి, ఇంత లేట్ అయిందేంటి అని అడిగాడు. అసలింత కంగారుగా ఎందుకు రమ్మంటున్నావు, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు, ఏముందిక్కడ అని భరత్ ప్రశ్నల వర్షం కురిపించాడు. లోపలికి వెళ్తే నీకే అర్థమవుతుంది అని హేమంత్ నవ్వుకుంటూ చెప్పాడు. లోపలికి రావాలంటే అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిస్తేనే వస్తాను అని భరత్ గట్టిగా చెప్పాడు. మనలాంటి అబ్బాయిలందరికీ ఫన్ కోసం ఇలాంటి ప్లేసులుంటాయి. పైన ఒక్క పబ్ ఉంది, నువ్వింక బయటికి దిగితే వెళ్దాం అని హేమంత్ చెప్పాడు. ఏంటి పబ్బా, నువ్విక్కడ ఉన్నావని అన్వితకు తెలుసా, నన్ను చెప్పమంటావా ఏంటి అని భరత్ హేమంత్ని ఏడిపించడానికి అన్నాడు. నేను అన్విత ఎప్పుడో విడిపోయాంగా, ఆ అమ్మాయితో నా వల్ల కావడం లేదు, అంత పద్ధతిగా నేను అస్సలుండలేను అని హేమంత్ నటిస్తూ చెప్పాడు. చా, నమ్మమంటావా? సరే ఉండు, అన్వితకు ఫోన్ చేస్తాను, తనని మొత్తం అడిగి నేనే కనుక్కుంటానులే అని ఫోన్ బయటకు తీశాడు భరత్. వెంటనే హేమంత్, బ్రో 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 బ్రో, ఏదో ఒక జోక్ చేశాను, అన్వితకి మాత్రం ఫోన్ చేయొద్దు, నేనిక్కడున్నానని తెలిస్తే నన్ను చంపేస్తుంది అని భరత్ని రిక్వెస్ట్ చేశాడు. భరత్ నవ్వుతూ ఫోన్ లోపల పెట్టి, ఇంతకీ ఈ ప్లేస్ ఏంటో చెప్పు అని అడిగాడు. బ్రో, ఈ ప్లేస్ని ఏమని ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలీదు. ఈ బిల్డింగ్లో మొత్తం 45 ఫ్లోర్స్ ఉన్నాయి.
లోపలికొస్తేనే నీకర్థమవుతుంది అని చెప్పాడు. 45 ఫ్లోర్స్ అంతా తిరిగి చూడాలా? అంత ఇంట్రెస్టింగ్గా ఏమున్నాయి అని భరత్ అన్నాడు. బ్రో, ఒక ఫ్లోర్ని నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫ్లోర్ పేరు సిమ్యులేషన్, అంటే మన స్కూల్ మెమరీస్ మొత్తం గుర్తు చేసే ఫ్లోర్ అన్నమాట. మళ్ళీ మన పాత రోజుల్లోకి వెళ్ళి మన స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకునే ప్లేస్ అది అని హేమంత్ చెప్పాడు. ఇలా పాత జ్ఞాపకాలను గుర్తు చేసే ఒక ప్లేస్ ఉందని భరత్కి తెలిసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఐడియాస్ కానీ ప్లేసెస్ కానీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా ఏదీ క్రియేట్ చేయలేదు. హేమంత్ ఇదంతా చెప్తుంటే భరత్కి చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. పైగా 45 ఫ్లోర్లలో ఇంకా ఏమేమున్నాయో భరత్కి తెలుసుకోవాలి అనిపించింది. హేమంత్ చెప్పినట్టు లోపల నిజంగానే పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే ప్లేస్ ఉందా? మిగతా 44 ఫ్లోర్లలో ఉన్న విషయాలు భరత్కి నచ్చాయా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. 0 to హీరో ఎపిసోడ్ 145 ద న్యూ వరల్డ్. హేమంత్ వాళ్ళు వెళ్లబోయే బిల్డింగ్లో సిమ్యులేషన్ అనే ఫ్లోర్ ద్వారా మన చిన్ననాటి స్కూల్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగే ఆ బిల్డింగ్లో మొత్తం 45 ఫ్లోర్స్ ఇలా రకరకాల ఐడియాస్తో వీడియో గేమ్స్ ఉన్నాయి అని చెప్పేసరికి భరత్కి ఆ బిల్డింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ బిల్డింగ్ పేరు ద న్యూ వరల్డ్. ఆ బిల్డింగ్లోకి వెళ్లగానే డోర్ దగ్గరున్న సెక్యూరిటీ హేమంత్ని సర్ అని పిలిచాడు. వెంటనే హేమంత్ తన జేబులో ఉన్న ఒక కార్డ్ తీసి వాళ్లకు చూపించాడు. వి వెల్కమ్ యూ టు ద న్యూ వరల్డ్ సర్ అని విష్ చేసి భరత్ని హేమంత్ని లోపలికి పంపించారు. లోపలికి వెళ్ళాక ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరకొచ్చి వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ సర్, నేను మిమ్మల్ని ముందు హాల్లోకి తీసుకెళ్తాను, నాతో పాటు రండి అని చెప్పి వాళ్ళిద్దరినీ ఒక ప్రైవేట్ వెయిటింగ్ హాల్లోకి తీసుకెళ్లాడు. ఒక 2 నిమిషాల్లోనే అక్కడికి బ్లేజర్ వేసుకుని చాలా ప్రొఫెషనల్గా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది. కొంచెం కంగారుగా వాళ్ళ దగ్గరకొచ్చి గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ మేనేజర్ నటాషా, మీకు ద న్యూ వరల్డ్లోకి అసిస్ట్ చేయడానికి వచ్చాను అని గబగబా చెప్పేసింది. థ్యాంక్ యూ నటాషా అని నటాషాను హేమంత్ అలానే చూస్తూ చెప్పాడు. హేమంత్ని చూసి హేమంత్ సార్ మీరా, నేను కొంచెం కంగారులో చూసుకోలేదు, ఐఎమ్ సారీ అని నటాషా చెప్పింది. అప్పటికి హేమంత్ అక్కడికి చాలాసార్లు వచ్చాడని భరత్కి అర్థమైంది. ఇట్స్ ఓకే నటాషా, హీస్ భరత్, నా బ్రదర్, నా బిజినెస్ పార్ట్నర్ అని హేమంత్ భరత్ను పరిచయం చేశాడు. హలో సార్, వెల్కమ్ టు ద న్యూ వరల్డ్, మీరిక్కడికి ఫస్ట్ టైం వచ్చినట్టున్నారు అని నటాషా అడిగింది. థ్యాంక్ యూ, నన్ను హేమంత్ ఇవాళే ఇక్కడికి తీసుకొచ్చాడు అని భరత్ చెప్పాడు. బ్రో, ఈ అమ్మాయి పేరు నటాషా. ఈ న్యూ వరల్డ్ స్క్వేర్కి మొత్తం 4 సీఈఓలున్నారు, అందులో నటాషా కూడా ఒకరు. వీళ్ల 4 షేర్ హోల్డర్స్, ఇందులో బాస్ ఎవరూ లేరు, 4కి ఈక్వల్గా పవర్స్ ఉంటాయి అని హేమంత్ భరత్కి చెప్పాడు. వైజాగ్లో ద న్యూ వరల్డ్ స్క్వేర్ అనే యానిమేషన్ గేమ్ ప్లేస్ ఉందని ఎక్కువ మందికి తెలీదు. బాగా రిచ్ ఫ్యామిలీస్ మాత్రమే అక్కడికి వెళ్లగలరు. భరత్ సార్, మీరిక్కడికి ఫస్ట్ టైం వచ్చారు కదా, ఈ ప్రాజెక్ట్ అట్లాస్ ఒకసారి చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు అర్థమవుతుంది అని నటాషా ఒక బ్రోచర్ని భరత్ చేతికిచ్చింది. భరత్ ఆ బ్రోచర్ ఓపెన్ చేసి చూశాక అందులో ఫస్ట్ ఫ్లోర్లో జాంబీ ఎక్స్పీరియన్స్ అని విజువల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాక అక్కడ ఆ రూమ్ కన్స్ట్రక్షన్ అంతా ఒక పాత సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టుగా పెట్టిస్తారు. అక్కడ జాంబీలలాగా వేషం వేసుకుని చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఆ అట్మాస్ఫియర్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి యానిమేషన్స్ అండ్ సౌండ్స్ బాగా యూజ్ చేస్తారు. అలాగే విజయనగర సామ్రాజ్యం అని ఒక ఫ్లోర్లో రాజుల దగ్గర నాట్యం చేసే స్త్రీలు ఉండే చోటులాగా ఒక ఫ్లోర్లో ఒక దట్టమైన అడవిలో వేటాడడం, గిరిజనులుండే ఇల్లు, స్కూల్ రోజులు, యుద్ధం చేసే ఏరియాలో షూటింగ్ చేయడం, ఆదిమానవుడుండే ఏరియా, ఇలా ఒక్కో ఫ్లోర్లో ఒక్కో విధంగా ఉన్న అరేంజ్మెంట్స్ అన్నీ ఆ బ్రోచర్లో ఒక్కో పేజీలో ఫొటోస్ పెట్టారు. భరత్కి ఇదంతా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి హేమంత్ వైపుకు చూశాడు. ఏంటి బ్రో, వెళ్దామా అని హేమంత్ అడిగాడు. చాలా బావుంది, వెళ్దాం పదా అని భరత్ చెప్పాడు. ఇది చాలా బావుంది, నాకు వెంటనే అంతా చూడాలనుంది. ఇంతకీ ఇదంతా డిజైన్ చేసిన ఆ దేవుడెవరు అని భరత్ నటాషా వైపు తిరిగి అడిగాడు. సార్, దేవుడు కాదు, దేవత. ఇదంతా డిజైన్ చేసింది ఒక అమ్మాయి అండ్ తన గ్రూప్ అని నటాషా చెప్పింది. ఏంటి, ఒక అమ్మాయి ఇంత బాగా ఇంత అడ్వాన్స్డ్గా డిజైన్ చేసిందా అని భరత్ షాక్ అయ్యాడు. అవును బ్రో,
అమ్మాయిలు మనం అనుకున్న దానికంటే చాలా టాలెంటెడ్ అని హేమంత్ అన్నాడు. వెంటనే భరత్కి తన ఇంటి డిజైనర్ స్మిత గుర్తుకొచ్చింది. "హ్మ్, అమ్మాయిలు సామాన్యులు కాదు అని భరత్ మనసులో అనుకున్నాడు. సార్, మీరొక 20 మినిట్స్ వెయిట్ చేయండి, నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్తాను అని నటాషా చెప్పి అక్కడ్నుంచి బయటకు వెళ్ళింది. ఈ ప్లేస్ ఎవరిది? ఇది ఎప్పటినుంచో నడుపుతున్నట్టుగా ఉన్నారు అని భరత్ అడిగాడు. దీనికి బాస్ ఎవ్వరూ లేరు. ఇంతకు ముందు దీన్ని చాలామంది స్టూడెంట్స్ నడిపేవారంట. తర్వాత దాన్ని వేరే వాళ్ళకి అమ్మేశారంట అని హేమంత్ చెప్పాడు. బాస్ లేకపోవడమేంటి అని భరత్ మళ్ళీ అడిగాడు. చాలాసార్లు చాలామంది దీన్ని అమ్మేశారు. ఇప్పుడు 4 ఈక్వల్ పార్ట్నర్షిప్తో దీన్ని కొన్నారు. ఎవరూ ఎక్కువ షేర్ వేసిన వాళ్ళు లేరు అని హేమంత్ చెప్పాడు. ఇదంతా నీకెలా తెలుసు? ఇందులో నీక్కూడా షేరుందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు భరత్. అవును బ్రో అని హేమంత్ చెప్పాడు. హేమంత్కి ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందని కానీ ఇందులో షేర్ ఉందని కానీ భరత్కి తెలీదు. అందుకే ఇప్పుడు ఇంతగా షాక్ అయ్యాడు. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫీల్డ్. ఇందులో నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావని నాతో అసలెందుకు చెప్పలేదు అని భరత్ అడిగాడు. బ్రో, ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్. పైగా ఇందులో ప్రాఫిట్స్ వస్తాయని నేను చెప్పలేను. అందుకే ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. కానీ ఇప్పుడు ఇందులో నుంచి మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాడు. మరి అన్వితకైనా ఈ విషయం తెలుసా అని భరత్ అడిగాడు. బ్రో, అన్వితకి ఈ విషయం అస్సలు చెప్పకు. తెలిస్తే నన్ను చంపేస్తుంది. తను రిస్క్ ఉన్న ఫీల్డ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అస్సలు ఒప్పుకోదు అని హేమంత్ అన్నాడు. మాట్లాడుకుంటూ ఉండగా నటాషా లోపలికొచ్చి, సార్, లోపలికెళ్దామా అని అడిగింది. భరత్, హేమంత్, నటాషా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లారు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లగానే సిటీ అవుట్స్కర్ట్స్లో ఉన్నట్టు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. జాంబీలున్నారు జాగ్రత్త అని ఒక బోర్డ్ పెట్టుంది. లోపలికి వెళ్ళాక 3D గ్లాసెస్ పెట్టుకోమని నటాషా భరత్, హేమంత్కి గ్లాసెస్ ఇచ్చింది. భయంకరమైన అరుపులు, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకేసారి జాంబీ ఒకటి ఒక చిన్న గదిలో నుంచి తల బయటికి పెట్టి అరుస్తూ ఉంది. ఇప్పుడు చూడ్డానికొచ్చిన వాళ్లకి రకరకాల టాస్కులుంటాయి. జాంబీలకు దొరకకుండా ఆ రూంలో పెట్టిన గోల్డ్ కాయిన్స్ బ్యాగ్ వెతికి బయటకు తీసుకురావటం, అక్కడున్న మనిషిని కాపాడ్డం, ఇలాంటివి చెయ్యాలి. భరత్ ఈ టాస్క్లేమీ చేయకపోయినా ఇదంతా బాగా ఎంజాయ్ చేశాడు. హేమంత్ నేనొక గేమ్ ఆడతాను అని జాంబీస్ దగ్గర ఆడుతూ ఉన్నాడు. హేమంత్ గేమ్ కంప్లీట్ చేసేసరికి లేట్ అవుతుంది అని అర్థమయ్యి, నటాషా, నన్ను నెక్స్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తావా అని అడిగాడు. సరే సార్ అని నటాషా భరత్ని నెక్స్ట్ ఫ్లోర్కు తీసుకువెళ్లేటప్పుడు, ఇక్కడికి ఎక్కువగా జనం రావడం లేదా? నాకు ఎవరూ కనిపించడం లేదు అని అడిగాడు. సార్, ఇక్కడికి పబ్లిక్ ఎక్కువగా రారు. వచ్చినా మీకు కనిపించరు. ఒక ఫ్లోర్లో 3 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని మేము అలో చేయం. ఎక్కువ మంది ఉంటే గేమ్ పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండదు అని ఇలా ప్లాన్ చేశాం అని నటాషా చెప్పింది. ఓ, నైస్ ఐడియా అని భరత్ చెప్పాడు. తన ఐలాండ్లో కూడా ఇలాంటి అరేంజ్మెంట్స్ చేస్తే ఇంకా టూరిస్టులు వస్తారు అని అనిపించింది. నెక్స్ట్ ఫ్లోర్లో ట్రైబల్స్ ఉండే ప్లేస్ విజువల్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్లో రూమ్స్ అనేవి లేవు. ఆ ఫ్లోర్ సీలింగ్ అంతా రియల్గా ఆకాశంలాగా యానిమేషన్స్, పెయింట్స్తో అరేంజ్ చేశారు. భరత్కి ఇది చాలా బాగా నచ్చింది. అసలు తను ఒక సిటీలో ఉన్నాడు అనే విషయం మర్చిపోయి నిజంగానే గిరిజనుల మధ్యలో ఉన్నాడు అని అనిపించింది. ఆ ఫ్లోర్ 2 సెక్షన్స్లో డివైడ్ చేసుంది. ఒకవైపు పగలు, ఇంకోవైపు రాత్రి, మధ్యలో సన్సెట్ ఉన్నట్టుగా డిజైన్ చేశారు. అదంతా భరత్కి ఎక్కడో అడవిలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ వచ్చింది. అన్నీ మర్చిపోయి ఒక చిన్న ఊర్లో తను తిరుగుతున్నట్టుగా అతనికి అనిపించింది. ఒక పక్క ఫ్లవర్స్, కిందేమో మట్టి నేల, దానిపైన చిన్న చిన్న చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్ ఉన్నట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేశారు! దీంట్లో మీకు ప్రాఫిట్స్ ఎలా వస్తున్నాయి అని భరత్ అడిగాడు. నటాషా వెంటనే ఏం మాట్లాడకపోయేసరికి, ఓకే ఓకే, ఇది కంపెనీ సీక్రెట్స్ అయితే నాకు చెప్పనక్కర్లేదు అని భరత్ అన్నాడు. సార్, ఇక్కడ 6 గంటలు ఉండాలంటే 6 లక్షలు పే చేయాలి. ఒక రోజంతా ఇక్కడే ఉండాలి అనుకుంటే 10 లక్షలు కట్టాలి అని నటాషా చెప్పింది. ఈ డిజైనింగ్కి, మెయింటెనెన్స్కి, ఇందులో రకరకాల వేషాల్లో ఉన్న మనుషులకి, యానిమేషన్కి, సౌండ్స్కి చాలానే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ మాత్రం ప్రైస్ పెట్టాలి. ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళినా రాదు. నిజంగా అడవిలోకి వెళ్ళినా ఇంత రియల్ ఫీలింగ్ రాదేమో. ఈ ప్లేస్ అంత బాగుంది. కాబట్టి 6 లక్షలంటే చాలా తక్కువనే చెప్పాలి
అని భరత్ అన్నాడు. అవును సార్, కానీ కామన్ పీపుల్ ఇక్కడికి రాలేరు. బాగా రిచ్ ఉన్న వాళ్ళు తప్ప ఎక్కువ మంది రారు. ఇంత డబ్బు కట్టగలిగే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు కాబట్టి ఇక్కడికి తక్కువ మంది వస్తూ ఉంటారు. అందుకే ఇందులో రిస్క్ ఉంటుందని అంటూ ఉంటారు అని నటాషా చెప్పింది. అలాగే ఇక్కడ ఒక ఫ్లోర్ నుంచి ఇంకొక ఫ్లోర్కి ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి అని చెప్పింది. అయితే ఇక్కడికి ఎవరన్నా వస్తే వాళ్ళు దీనికి అడిక్ట్ అయిపోతారు. దీన్ని వదిలి వెళ్లడం చాలా కష్టం. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు. అక్కడ విజయనగర సామ్రాజ్యం ఉన్న ఫ్లోర్కి ఒక వ్యక్తి వస్తూ ఉండేవాడు. అందులో ఉండి అతను నిజంగానే రాజులాగా ఫీల్ అయ్యేవాడు. చాలా రోజులు అక్కడే గడిపేవాడు. దానివల్ల మాకు చాలా డబ్బులు వచ్చేవి అని నటాషా ఎన్నో విషయాలు చెప్తూ ఉంది. ఇవన్నీ భరత్కి చాలా కొత్తగా అనిపించి తిరిగి ఏం మాట్లాడకుండా అన్నీ వింటున్నాడు. ఇలా బాగా అలవాటైన వాళ్ళు డబ్బులన్నీ పోగొట్టుకుని చివరికి ఏం లేకుండా మిగిలిపోతారు అని నటాషా చెప్పింది. అయితే దీనికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయన్నమాట అని భరత్ అన్నాడు. అవును అన్నట్టుగా నటాషా తలూపింది. అక్కడ గిరిజనుల్లాగానే కొంతమంది గిరిజనుల బట్టలు వేసుకుని ఉన్నారు. వాళ్ళంతా భరత్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, పెద్దబాబు, ఎంతకాలానికి తిరిగొచ్చావు? నీకోసమే మేము ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాం అని అక్కడున్న పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ఆడవాళ్లు, మగవాళ్లు భరత్తో మాట్లాడుతూ ఉంటే తను నిజంగానే వాళ్ళింట్లో వ్యక్తేమో అని భరత్కి డౌట్ వచ్చింది. అంటే అడవిలో ఉండేవాళ్లు అడవిలో ఉన్నట్టు, జాంబీలు జాంబీలుగా, ఆది మానవులుగా రకరకాలుగా ఒక్కొక్క ఫ్లోర్లో మనుషులు ఒక్కొక్క విధంగా ఉంటారు. వాళ్ళు వేసుకునే బట్టలు, మాట్లాడే విధానం, తినే తిండి అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇస్తారు. కాసేపటికి అక్కడికొక ఆవిడొచ్చి, బాబూ, వచ్చిన దగ్గర్నుంచి ఏమీ తినలేదు, ఎదుగో అన్నం తిను అని వాళ్ల స్టైల్లో వండిన ఫుడ్ని భరత్కి పెట్టారు. భరత్ అది తిని, ఇది చాలా బాగుంది అని చెప్పాడు. నువ్వొచ్చావని నీకిష్టమైన వంట చేశాను అని చెప్పి వెళ్ళిపోయింది. దీని తర్వాత భరత్ వాళ్ళు వేరే ఫ్లోర్కి వెళ్లారు. అక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని చూశారు. అందులోనే మహారాణులుండే చోటుకు వెళ్లారు. అది ఎంతో అందంగా ఉంది. దాని తర్వాత ఒక ఫ్లోర్లో అడవి, అందులో ఒక చిన్న కొలను, తామర పువ్వులు, కొంగలు, పక్షులు అన్నీ ఉన్నాయక్కడ. ఇలా కొన్ని ఫ్లోర్లు చూసిన తర్వాత భరత్కి ఇదంతా బాగా నచ్చింది. ఒక్కరోజులో ఇవన్నీ చూడలేను, చూసినా కూడా అన్నీ కంప్లీట్గా ఫీల్ అవ్వలేను అని మనసులో అనుకుని, నటాషా, ఇప్పటి వరకు చూసినవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి, మిగతావి నేను మళ్ళీ తర్వాత చూస్తాను అని భరత్ చెప్పాడు. అదేం సార్, నచ్చాయి అంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని నటాషా భరత్ని అడిగింది. ఇంత అందమైన ప్లేస్ని అన్నీ ఒక్కరోజులో చూసేస్తే ఎలా? ఒక్కోరోజు ఒక్కొక్కటి చూడాలి అనుకుంటున్నాను అని భరత్ చెప్పాడు. సరే సార్, అయితే కిందకు వెళ్దాం పదండి అని నటాషా చెప్పింది. అక్కడ్నుంచి కిందకు వెళ్దాం అనుకున్నప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర చాలా పెద్ద శబ్దం, అరుపులు వినిపిస్తున్నాయి. సారీ సార్, ఇక్కడికెవరో గెస్ట్లు వచ్చినట్టున్నారు. కొన్నిసార్లు వాళ్ళిలా గొడవ చేస్తూనే ఉంటారు. నేను వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడేసొస్తాను అని చెప్పి ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళింది. ఇక్కడి నుంచి వెళ్ళండి అని పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ శ్రీనాథ్ ఉన్నాడు. ఆ అరుపులలో శ్రీనాథ్ గొంతు కూడా వినిపించి భరత్ బయటకొచ్చాడు. ఈలోపు ఆ ఎంట్రన్స్ దగ్గరున్న కొందరు సెక్యూరిటీ గార్డ్స్, నటాషా మేడం, మేమితన్ని ఆపలేకపోతున్నాం, మీరైనా మాట్లాడండి అని చెప్పారు. భరత్ బయటకొచ్చేసరికి శ్రీనాథ్ కోపంతో అరుస్తూ ఉన్నాడు. అసలు శ్రీనాథ్ ఎందుకు పైకొచ్చాడో, ఎందుకిలా గొడవ చేస్తున్నాడో భరత్కి అర్థం కాలేదు. శ్రీనాథ్ దగ్గరకు వెళ్లి ఏమైంది అని అడుగుదాం అనుకునేలోపు కింద నుంచి ఒక వ్యక్తి అరుస్తూ పైకొచ్చాడు. అతన్ని చూసి శ్రీనాథ్ ఇంకా కోపంగా చూస్తూ భరత్ దగ్గరకొచ్చాడు. అసలు శ్రీనాథ్ పైకెందుకొచ్చాడు? శ్రీనాథ్ అంత కోపంగా ఆ వ్యక్తి మీద ఎందుకు అరుస్తున్నాడు? అసలు కింద నుంచి పైకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే.